మొదటి సమూయేలు 13వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు 13, 8 నుంచి 14 వరకు. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటియు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటియు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలిచ్చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటియు నిర్ణయ కాలమున నీవు రాకపోటియు ఫిలిష్తీయులు మిక్మషులో కూడిండుటూ నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనుక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనందరితో సుట్టిగాను సేటగాను స్పష్టముగాను ప్రతి ఒక్కరికి అర్థమగ రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇది కొంచెం లోతైన మాటే. మనం గతంలో మాట్లాడుకున్నాం. సౌలు చేసిన పొరపాట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. సౌలు ఏ విధంగా దేవుని యొక్క కృపని తొలగిపోయాడా అని. వాస్తవంగా ఇది సౌలు చేసిన మొట్టమొదటి తప్పిదమని గతంలో మనం మాట్లాడుకున్నాం. సౌలు వేరే వాళ్ళ మీద పంపించే దేవుడు వాళ్ళకున్న ఈ జంతువులన్నిటి చంపేమి మనుషులన్నిటి చంపేమన్నప్పుడు కొన్ని గొర్రెలు మాత్రం జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దాన్ని బట్టి శపించబడిన దాన్ని తెచ్చుకున్న కారణం చేత సౌలు శపించబడ్డాడు. వాక్య విరోధమైనవి మనం కూడా తీసుకొచ్చి మనం ఇళ్లలో కానీ పెట్టుకుంటే, అటువంటి వాటితో కానీ మన సహవాసం కానీ కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఏమవుతామంటే శపించబడిన దాంతో పాలి భాగస్తులు అవుతాం. కాబట్టి ఏం చేయాలి? మనం వాక్యానికి విరోధమైన దాన్ని మనం కూడా తీసి బయట పెట్టడమే. అది ఎంత గొప్పదైనా, అది ఎంత మంచిదైనా, అది మన కళ్ళకు బాగుండొచ్చు, అందంగా ఉండొచ్చు, గొప్పదిగా కనిపించవచ్చు. అయినప్పటికీ దేవుడు దాన్ని ఏమన్నాడు? శపించబడింది అన్నాడు. ఎప్పుడైతే దేవుడు శపించబడింది అన్నాడో, దాన్ని తీసేయమన్నాడో దాని జోలికి మనం పోవద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు మన గురించి అన్నీ ఆలోచించిన తర్వాతే మాట చెప్తాడు. ఒక మాట చెప్పాక దేవుడు అన్నాడు ఆలోచించడు. ఆయన ఆలోచించే మాట అంటాడు, ఆ మాటే రాయిస్తాడు, రాసిన మాటే నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏదన్నా చెప్పాడు అంటే అది ఆయన యొక్క లేఖన భాగంలోంచి మనతో మాట్లాడున్నాడని. ఆమేన్. ఆయన ఏదైతే మాట్లాడున్నాడో ఆ మాటను మనము ఎలాగైతే ఉన్నదో అలాగే తీసుకోవాలి. మరి ఈరోజు చూద్దాం. చూడండి, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటియు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటు చూచి, సమూయేలు ఆ కాలానికి దేవుని చేత పంపించబడిన దేవుడి యొక్క ప్రవక్త. సౌలు ఆ కాలానికి సమూయేలు చేత దేవుడి వలన అభిషేకించబడిన ఒక రాజు. అంటే దేవుడి చేత పిలువబడిన ఒక ప్రవక్త, దేవుడు చెప్పాడని చెప్పి అభిషేకించబడిన ఒక రాజు. ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు దేవుడి సంబంధంలే కరెక్ట్గా మాట్లాడితే ఇప్పటి వరకు. అయితే గమనించండి, సమూయేలు పని సమూయేలు చేయాలా, సౌలు పని సౌలు చేయాలా? నిజమేనా? ఈరోజు సమస్య కూడా అక్కడే వస్తున్నది. ఎవరి పని వాళ్ళు చేయాలి. అప్పుడు ఎవరి స్థానంలోకి వచ్చి వాళ్ళు నిలబడి ఆ పని కానీ పరిచర్య కానీ చేస్తే దేవుని చేత మనం దీవించబడతాం. ఆమేన్. ఇప్పుడు సమూయేలు అంతకన్నా ముందు ఒక మాట అన్నాడు. ప్రజలు మాకు రాజు కావాలని కోరుకున్నాడు. దేవుడేమో ప్రవక్తలు ఇచ్చారు. దేవుడే రాజుగా ఉండి ఆయన పని వాళ్ళు దాసులనగా ప్రవక్తలను ఇచ్చాడు. దేవుడు కృప ఇచ్చారు. అయితే ప్రజలు అడిగారు, మాకు ధర్మశాస్త్రం కావాలన్నారు.
దేవుడు నేనే రాజుగా ఉంటా అన్నాడు. ఆయన అలా కాదు, మాకు మానవుడు నేను ఒక రాజు కావాలన్నాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారి నిమిత్తం ఒక రాజు ఏర్పరిచాడు. ఆ రాజు ఎవరంటే సౌలు. అక్కడ మొదటి రాజు. మరి ఇప్పుడు సౌలు అక్కడ రాజుగా ఉన్నాడు. మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌల్లో మానవ సంబంధమైన బలహీనతలు ఉంటాయి. మళ్ళా ఈ మానవ సంబంధమైన బలహీనతలు సరిచేయడానికి దేవుడు ఆయన యొక్క ప్రవక్తను కూడా ఉంచాడు. అంటే దేవుడు ఆయన ప్రజల్ని ప్రేమించాడండి. కాబట్టి ఈరోజు కూడా ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఎందుకని దేవుడు 5 రకాల పరిచయం ఇచ్చి సంఘానికి సంఘ కాపరిని పెట్టాడంటే మన యొక్క సందేహాలు తొలగించడానికి, మనం క్రమంగా నడిపించడానికి. కాబట్టి ఆ కాలంలో రాజు ఉన్నప్పటికీ రాజు కొన్నిసార్లు ఏం చేయాలో తెలియని పరిస్థితికి వచ్చినప్పుడు ఆ రాజుని క్రమముగాను సక్రమంగా నడిపించాలంటే దేవుడు యొక్క ప్రవక్త కావాలి. ఆమేన్. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకేంటంటే దేవుని యొక్క సేవకుడు మనం సరిగా నడిపించేవాడై ఉండాలి. రెండోది ప్రవక్తను చూడండి, దేవుని యొక్క సేవకుడు ఎటువంటి సేవకుడై ఉండాలంటే దేవుడి యొక్క ఆత్మ చేత నడిపించబడే సేవకుడై ఉండాలి. ఆమేన్. దేవుడి యొక్క ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి గొప్పవాడై ఉండొచ్చు, హైట్లో ఎత్తు ఉండొచ్చు, లేదంటే ఉన్నతమైన సంపాదన కలిగి ఉండొచ్చు. వీటిని బట్టి కాదండి, దేవుడి యొక్క ఆత్మను బట్టి అతను ఎంత గొప్పవాడో మనం పక్కన పెడితే ఆత్మ చేత నడిపించబడుతున్నాడా లేదా, అది మనకి ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. గమనించి అంటారు చూడండి, మీరే అడిగారు రాజుని పెట్టమని. ఇప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేము చాలా పెద్ద పాపం చేశాము. ఎంత పెద్ద పాపం అంటే మా పాపాన్ని ఇంకెవరు తీసేయలేరు, ఆయన రాజుగా ఉంటే దేవుని వద్దని ఒక మనిషిని పెట్టమన్నాం, చాలా గొప్ప పాపం చేశాము, మా పాపాలు పోవటానికి ప్రార్థన చేయమని సమయంలో అడిగారు. మనమైతే ఏమంటాం? ప్రార్థన చేయమంటే అని అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దగ్గర పాపం చేసిన అవుతా. కాబట్టి మీరు ఎలాగున్నా కూడా నా ప్రార్థన చేసేదే. మీరు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుడికి అనుకూలంగా ఉన్నా నా ప్రార్థనలో మార్పు ఉండదు. నిజమేనా? అంటే నిజమైన దైవ సేవకుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ పని చేసినా కూడా ప్రార్థించేవాడిగానే ఉండాలి. అయితే నిజమైన దైవ సేవకుడు మాత్రమే ఎలా ఉండాలా, నిజమైన విశ్వాసం కూడా అలాగే ఉండాలా. వినబట్టలేదేంటో, గట్టిగా చెప్పట్లేదు. నిజమైన విశ్వాసం గురించి మాట్లాడలేదండి. ఒక నిజమైన విశ్వాసం ఏం చేస్తారంటే నీ శత్రువుకి బాగోలేదని తెలిసినా ప్రార్థన చేయాలి. నా వరకు నా మీద నిప్పులు పోసి చాలామంది సేవకులు ఉన్నారు, విశ్వాసాలు, వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏదైనా బాగోలేదని తెలిస్తే నా మోకాడు నేల కానుకుంటాయి. మనం గొప్ప వాళ్ళని కాదండి, మనసులో ఒక రకమైన ఒక బాధ ఉంటుంది. ఏం బాధ అంటే, సరే నా విషయంలో తప్పు చేస్తారు, అతను మిగిలిన అంటే మంచిగా ఉండొచ్చుగా ప్రభా, దాన్ని జ్ఞాపకం చేసుకో. నా వరకైతే నా తప్పు అంటే నా నిమిత్తం అతను చేసిన తప్పు ఏదైతే ఉన్నదో ఆ తప్పు వల్ల అతను శిక్షించబడకూడదు. కాబట్టి ప్రభా, నా వరకైతే అతను క్షమిస్తున్నా, నీవు కూడా క్షమించు ప్రభా, నేను ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అంటే మన విషయంలో ఎవరైనా శత్రువులుగా ఉంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో వాళ్ళని ప్రేమించే వరకు ఉండాలి. అయితే మనకు ఒక దురలవాటు ఉన్నది, ప్రార్థనలో మాత్రం ప్రేమిస్తాం, బయటకు వచ్చాక ఎదురు పడితే మాత్రం పలకరించాం. వేసారనో ఆమెలు రావట్లేదు మళ్ళా, అంతేనా? కాదండి. నువ్వు ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఏ మనసు అయితే కలిగి ఉన్నావో మళ్ళా ప్రార్థన కూర్చున్నాక అదే మనసు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు సంఘంలోకి వచ్చింది ఇక్కడ దేని కొరకంటే కేవలం సరిచేయబట్టడానికి. ఈ సరిచేయబడింది ఇక్కడ మాత్రమేనా, బయట కూడా పనిచేయాలా? బయట పని చేయడానికి ఇక్కడ సరిచేయబడుతున్నామండి. ఇక్కడికి వచ్చింది దేని కొరకంటే దేవుడు మళ్ళీ మనకు కలుసుకునేంత వరకు మనల్ని సరిచేసి పంపిస్తున్నాడు. కాబట్టి ఇది జీవిత కాలానికి, ఒక రోజు కాదండి, మళ్ళీ కలుసుకుదా కూడా కాదండి, వాస్తవంగా జీవిత కాలానికి, ఇట్స్ ఫర్ లైఫ్ టైం. కాబట్టి ప్రతిసారి అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి నేను, మనం ఎమ్మటే మారం. మన దగ్గర గేట్లు ఉంటాయి, గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దేవుడు ఒక గద్ది ఇచ్చినప్పుడు గేటు తీద్దామని అనుకుంటాం. ఏం గేటు వినబడలేదు, నాకు ఏదో చెప్పారు కానీ ఏం గేటు? ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ఉండడానికి 4 గేట్లు అడ్డు ఉన్నాయి మనకి. ఈ 4 తీయాలా? తీస్తాం ఒకేసారి? తీయమండి. ఫస్ట్ ఏం చేస్తామంటే గేటు దాకా పోదు. లేదు ఈసారి ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నీ గేటు తీసేయాలి, అక్కడ దాకా పోతాం. పోయినా కూడా మళ్ళీ కొంచెం అహంకారం అని ఒక ఈగో ఉంటుంది, అది అడ్డొస్తుంది. నేను మాట్లాడటం ఏంటి, వాళ్ళే నాతో మాట్లాడాలి. ఇది మీది కాదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వినబడలా? పరిపూర్ణమైన దెయ్యం. 7 దెయ్యాలు కలబోస్తే ఈ దెయ్యం బయటకు వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, సరే నువ్వు అది తీలేని స్థితిలో ఉన్నావా? ప్రభా, నేను తీలేని బలహీనుని, నేను తీలేని బలహీనురాలు ప్రభా, నాతో ఈ పని నువ్వే చేయించు ప్రభా అని అడగరాదా?
దేవుడు నీకు అవకాశం ఏర్పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువే నీ ముందుకు వచ్చి నిలబడతాడు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నావో ఆయనే నీ ముందుకు వచ్చి నవ్వినప్పుడు నువ్వేం చేయాలా? నీ మార్గం సరళం అవ్వాలా? ఇంకోటి చెప్పనా, 4 గేట్లు ఒకేసారి తెరుచుకున్నాయి. మనం తెరవాలంటే 4 నెలలు పట్టుద్ది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అయితే ముందు నువ్వు సమాధానంగా దేవుడితో ఉన్నావా? రైట్. ఒక చిన్న బాధ చెప్తా చూడండి. మనం ఒక తప్పు చేసాం. ఈ కాలం కాదు, ఏ కాలం కానీ ఇదే ఆత్మ ఉంటుంది. మనం ఒక తప్పు చేసాం. తప్పు చేశాక మనం క్షమించమని అడగగలమా? తప్పును ఒప్పుకోవటం వేరండి, క్షమించమనటం వేరండి. ఈరోజు అదే నేను మాట్లాడబోతున్నా. తప్పు చేయటం వేరు, తప్పును ఒప్పుకోవటం వేరు. నేను తప్పు చేస్తే క్షమించమంటం వేరు. దేవుడి దగ్గర అడగాల మొట్టమొదటిగా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎవరితో అయితే తప్పు చేసావో మొట్టమొదటిగా వాళ్ళని క్షమించమని అడిగా అన్నాడు. భార్య భర్త అయినా సరే. ఏం చేద్దాం ఇప్పుడు? అడుగుదాం మనం? ధైర్యం ఉందా? లేకపోతే 4 గేట్లు ఉన్నాయి, మీ ఇష్టం అది. చూడండి, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలకు రాకపోటియు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. వాస్తవంగా సమూయేలు ఏం చేశారంటే ఇక్కడికి రావాలా. మిక్మషు దగ్గర ఇజ్రాయెల్ వారి మీద ఫిలిష్తీయులు వచ్చి దాడి చేద్దామని ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకుని అక్కడ దిగారు. దండు దిగినది. ఇజ్రాయెల్ వారు లోపల గుహల్లోనూ చెట్ల కింద బండ్ల కింద రాళ్ల కింద దాక్కుంటా ఇక్కడ ఉండిపోయారు. కొంతమంది ఏమో నది దాటుకుని అవతలకి వెళ్ళిపోయారు. సౌలుతో పాటు కొంతమంది ఉండిపోయారు. ఇది అక్కడ పరిస్థితి. ఇప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, సౌలు నువ్వు అక్కడ ఉండు, 7 రోజుల తర్వాత నేను వస్తానన్నాడు. 7 రోజులు అయిపోతుంది, 7 దినములు అయిపోయినది. సౌలు దగ్గరికి సమూయేలు రావాలి, ఇంకా రాలా. సమయం దగ్గర పడిపోతుంది. సౌలుకి లోపల ఒక భయం వచ్చింది. గమనించండి, మనం తప్పులు చేయటానికి, పొరపాట్లు చేయటానికి, పాపము చేయటానికి మనం ఒక రకమైన ఒత్తిడికి గురవుతాం. ఈ ఒత్తిడిలో మనం ఏం చేస్తామంటే చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. ఆ ఒత్తిడిలో నువ్వు అప్పుడే నియంత్రించుకోవాలా, అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, అప్పుడే ఇది దేవుడి పని, ఇది దేవుడు నాకు టెస్ట్ చేస్తున్నాడు అని నీకు అనిపించాలి. అప్పుడు నువ్వు జారిపోవు. ఇప్పుడు సౌలు ఏం చేయాలంటే, వాస్తవంగా సరే దేవుని యొక్క ప్రవక్త సమూయేలు చెప్పాడు నేను వస్తానని, అప్పుడు దాకా ఏది జరిగినా నేను ఆగాలి. అయితే సౌలు ఏమనుకున్నాడు, జనులు చెదిరిపోతున్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, ఆ దాక్కుంటున్నారు, మా వల్ల కదంటారు. భయముతో దిగులుతో వాడు వణుకుతున్నప్పుడు సౌలు అనుకున్నాడు, ఇంకా ఆయన వచ్చేదాకా ఆగితే వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో. వింటున్నారా? ఇప్పుడు సౌలు ధైర్యం తెచ్చుకొని దహన బలి తీసుకొచ్చి నేను అర్పించేస్తా. రైట్. దహన బలి ఎవరు అర్పించాలి? వినబడలా? ప్రవక్త. సౌలు ఏం చేశాడు ఇప్పుడు? ఎందుకని? అక్కడున్న కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితిని బట్టి ఇది నేనే చేసేద్దాం బాగుండు కదా. అయితే దేవుడి చేత పిలువబడిన సమూయేలు, దేవుడి చేత ఎన్నుకోబడిన సౌలు. అక్కడున్న ప్రజలు దేవుడికి లోబడాలి కానీ వ్యక్తులకు కాదు. ఇప్పుడు అక్కడున్న పరిస్థితి చూసినప్పుడు సౌలు కళకి ఎలా ఉందంటే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో, ఎక్కడికి పోరండి. అది దేవుడు పెట్టే టెస్ట్. ఇప్పుడు కూడా కొన్నిసార్లు మన కళ్ళ ముందు కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఆ అవకాశం పోతుందేమో అని, జారిపోతుందేమో అని చెప్పి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటా ఉంటాం. అయితే నేనంట అది దేవుడు ఇచ్చేదాకా మనం ఆగితే బాగుండేది కదా. సౌలు ఈ తప్పు కానీ చేయకపోతే సౌలు రాజ్యం ఉండేది. బైబిల్ లెక్క ప్రకారం చెప్తున్నా, సౌలు యొక్క రాజ్యము స్థిరపరచబడేది. అక్కడ అంటే చూడండి, నీవు అవివేక పని చేసేటివి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుడు ఏమనుకున్నాడు? సదాకాలము నీ రాజ్యమును స్థిరపరచాలనుకున్నాడు. నువ్వు చేసిన ఈ యొక్క అవివేక పని వల్ల ఏమైనది? నీ రాజ్యం అంతా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినది ఇప్పుడు. కాబట్టి గమనించండి, అంటే ఒక్క చిన్న తప్పు దేవుడి దగ్గర చేస్తే దేవుడు ఒక రాజ్యం మొత్తం తీసేశాడు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిద్దాం, ఒకవేళ నిత్య జీవ విషయంలో దేవుడు అలాగే ఉంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడి యొక్క విషయంలో.
దేవుడి నిమిత్తం చేసే పనుల్లో, లేదంటే మన ఒక వ్యక్తిగతమైన జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఆ కాలంలో లేనిది ఈ కాలానికి దేవుడు మనకి ఇచ్చేది కృప ఉన్నదని. ఆయన ఒక రక్తము, ఆయన ఒక కృప మన మీద ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడేం మాట్లాడతాను, మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని మన కళ్ళ ముందన్నీ ఏదో రకంగా అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలని ఆ తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. డోంట్ మేక్ ఎనీ డెసిషన్స్ సో క్విక్. మనం త్వరగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వవు. అంతేనా? తొందరలోనూ, కోపంలోనూ, ఆవేశంలోనూ తీసుకునే నిర్ణయాలు అనే మాటలు మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. అంతేనా? మనం కోపం వస్తే మర్యాదగా మాట్లాడతామా? వినబడలేదు నాకు ఎక్కడ. ఎంత మర్యాద ఉంటుంది కోపంలో? కోపంలో ఎదుటి మీరు అంటామా, నువ్వు అంటామా? మీరు చాలా మంచి పని చేశారంటాం కోపంలో ఎప్పుడన్నా. మన కోపం వస్తే ఎదుటోళ్ళు అసలు మంచి అన్న ఆ కలరే కనబడదు. మనం వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళ మనకి మంచి తప్ప ఇంకో రంగు కనబడదు. కోపం వస్తే మంచి అన్నది కనబడదు. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఏమవుద్దంటే నీ దగ్గర నుంచి దేవుడు యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. మోషే యొక్క మరణానికి కారణం ఏంటి? వినబడలేదు ఎక్కడ? ఎవరన్నా ఆమె చెప్పొచ్చు నాకు. వినబడలేదు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? విషయం ఏంటంటే కోపానికి కీ ఉండదు. ఇంతే ఇవ్వాలి కీ ఉండదు దానికి. ఏది మన మైకిల్కి ఎవరో బొమ్మ కొనిచ్చారు, ఆ బొమ్మకి కీ ఉండదు. అది ఎంత తిప్పితే అంత తిరిగి ఆగిపోతుంది. కానీ కోపం ఏంటంటే, కోపం వచ్చినప్పుడు చూడండి, మొట్టమొదటిగా మన శరీరం మన స్వాధీనంలో ఉండదు. రెండోది మన మాట మన స్వాధీనంలో ఉండదు. మూడోది మన మనసు మన స్వాధీనంలో ఉండదు. మన గతి తప్పుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం గతి తప్పామో అపవాదికి మనం దొరికినట్టే. మనం మంచోళ్ళమే కాదంటల్లా. ప్రవక్త అన్నట్టుగా సంఘంలో చెడ్డోళ్ళు ఎవరు లేరన్నాడు ఆయన. అయితే మళ్ళీ ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనత ద్వారా లూసిఫర్ మన లోపలికి వస్తాడు. కాబట్టి ఒకవేళ మనలో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకునే బలహీనత ఉంటే లూసిఫర్ దాని లోపల నుంచి వస్తాడు. మనం ఆవేశంలోనూ కోపంలో నిర్ణయాలు తీసుకోవడం ఉంటే దేవుడు అపవాది దాని ద్వారా మన లోపలికి వచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన బలహీనత ఏంటో మనకి తెలిసిన తర్వాత మనము ఆ బలహీనత పోవాలి ప్రభు అని ప్రార్థన చేయాలా మొదటిగా. రెండోది ఆ బలహీనత నేను తీసుకునే నిర్ణయాల మీద, నా జీవితం మీద, నా కుటుంబ జీవితం మీద, నా యొక్క సంఘపు జీవితం మీద పడకూడదు ప్రభు. అప్పుడు మనము మన యొక్క నియంత్రణని మన స్వాధీనం మనం లేనప్పుడు మన యొక్క నియంత్రణని ప్రభుకి అప్పచెప్పండి. ప్రభా, నా యొక్క హృదయం నా కంట్రోల్ లేదు, నా మాట నా స్వాధీనం ఉండటంలా, నా చెయ్యి వణుకుతావు, నా స్వాధీనం ఉండటంలే ప్రభా, నీవు తీసేసుకు నా స్వాధీనం, నన్ను నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభా అని దేవుడికి సమర్పించుకుంటే దేవుడు రంగం మీదకి రాడా? నిజమైన నీ యొక్క విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే అన్నీ బాగున్నప్పుడు కాదండి. నీ కుటుంబంలో ఏది బాగోక అంతా నీకు వ్యతిరేకమైనప్పుడు, నీ వ్యక్తిగతమైన జీవితం నీకు వ్యతిరేకమైనప్పుడు, నీ నిర్ణయాలు సరిగా లేనప్పుడు, నువ్వు బాధల్లో ఉంటున్నప్పుడు, నీ కళ్ళ ముందు మొత్తం గందరగోళంగా ఉంటున్నప్పుడు, అప్పుడు నీ యొక్క విశ్వాసం పరీక్షించబడుతున్నట్టు. అంటే ఏంటి? ఇట్ వాజ్ ఏ టెస్టింగ్ టైం ఫర్ యూ. అదేంటంటే దేవుడు నీకు పరీక్ష పెడుతున్న సమయం. సో నువ్వేం చేయాలంటే నీ ముందున్న పరిస్థితి కనిపించగానే ఆ పరిస్థితి నువ్వు అనుకోకుండా వచ్చిన పరిస్థితి. కొన్నిసార్లు మన కళ్ళ ముందున్న పరిస్థితులు ఎలాగుంటాయంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీ పరిస్థితులు ముందుకు రావు, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి పరిస్థితులు ముందుకు రావు. నీకు సంబంధం లేకుండా నీ ముందు నీకు సంబంధించిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా? అలాగే ఎప్పుడైనా వచ్చిందా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. రెండోది, ఆ సమయంలో నువ్వేం చేయాలంటే నువ్వు దేవుడికి అప్పగించు. ప్రభా, దీంట్లో నా సంబంధం లేదు కదా, నా ప్రేమేమీ లేదు కదా, అయినా నా ముందుకు వచ్చింది, అయితే నేను దీన్ని ఎదుర్కోవాలి, కాబట్టి నీవు నా పక్కన ఉంటు. ఇది నా వల్ల కాదు ప్రభువా, నువ్వు నా పక్కకు రా, నువ్వు నా ముందు ఉండని అడగాలి. వాస్తవంగా సౌలు ఇక్కడ దేవుడిని అదే అడగాలి. నువ్వు పంపిస్తానన్న సమయల్ని యొక్క సేవకుడే ఉన్నాడు, ఆ సేవకుడు ఇంకా రాలేదు, నా ముందు పరిస్థితి గందరగోళంగా ఉంది, ప్రజలు వెళ్ళిపోతున్నారు, చెదిరిపోతున్నారు, సాయంకాల సమయం అయిపోతుంది, దహన బలు అర్పించాలి, దహన బలు సిద్ధంగానే ఉన్నాయి, బలిపీఠం సిద్ధంగానే ఉన్నది, అర్పించే యాజకులు సిద్ధంగానే ఉన్నారు, మరి నాకెందుకు ప్రభు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి బయట ప్రభు అని చెప్పి సౌలు దేవుడిని అడగాలి.
ఇస్ నాట్ రైట్? మనం అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలా? నిజంగా అడుగుతాం మనం? అడిగేవాళ్ళుగా ఉన్నామా? అడిగేవారిగా నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. ఏమైనా జ్ఞాపకం పెట్టుకోండి. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. జాగ్రత్త కింద అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చును. ఏం జరిగింది? ఇప్పుడు అర్పించిన తర్వాత సాయంకాలానికో పొద్దునకో సమయాలు రాలా. ఇతను దహన బలి అర్పించిన వెంటనే. అంటే ఇది టెస్టింగ్ కాదా? కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, ఈ టయానికి ఇదేలే కానీ ఇదే బెస్ట్ అని ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే ఆ వెంటనే అసలేంది వస్తుంది. అప్పుడేమంటాం? వినబడలా అమ్మా? వినబడలా? ముందేమన్నాం? ఇది దేవుడు ఇచ్చిందండి. ఇది దేవుడు ఇచ్చింది కాదా? మరి ఇప్పుడేంటిది వెంటనే రాగానే? నేను కొద్దిసేపు ఆగాల్సింది, ఇదైతే నాకు బాగుండేది. ఇది మానవుల ఆలోచన, ముందుదే మనిషి ఆలోచన. మన ఒక ఆలోచన సరైనది కాదని దేవుడికి తెలిసే దేవుడు ఏం చేస్తాడని కొన్నిసార్లు మనం వదిలిపెడతాడు. అర్థమవుతుందా? యోనాను వదిలిపెడితే యోనా ఏం చేశాడు? వినబడలేదు. ఎటు వెళ్ళాలి? నీనివే పోవాలా? దేవుడు యోనా వెళ్ళన్నాడు. యోనా ఇటు పోవాలా? ఎటు వెళ్ళాడు? కాబట్టి ఈరోజు మనము కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే సరైన సమయంలో మనం సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు వదిలిపెడతాడు, నువ్వు పో అంటాడు. మనం అనుకుంటాం, నేను ఇలా వెళ్తున్నాను కదా, నాకు ఏ ఆటంకం రాలేదు కాబట్టి దేవుడే చేశాడు కదా. ఇట్స్ నాట్ ట్రూ. యోనా అనుకుంటున్నాడు, నేను తర్షీష్కి వెళ్తానా, నేను దేవుడి సేవకుని కదా, దేవుడు నన్ను ఆపలేదు కదా, కాబట్టి అంతా ఓకే, ఐఎమ్ గోయింగ్ ఇన్ రైట్ వే, అంతేనా, నేను సరైన మార్గంలో వెళ్తాను అనుకుంటున్నాడు. ఇక్కడ సౌలు కూడా అనుకుంటున్నాడు, సమయలు రాలేదు, ఇక ఉన్నది నేనే. సౌలు సమయలు అభిషేకించబడినాడే, నేను అభిషేకించబడినాడే, ఏముంది ఇద్దరులో? చేస్తే పోలా? నో సార్, ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుడు ఒక చిత్తము కాదు. ఇప్పుడు యోనా అనుకుంటున్నాడు, నేను ఇటు వెళ్తున్నా కదా, బాగానే ఉంది కదా, ప్రయాణం బాగానే సాగుతుంది కదా, ఇంకేం సమస్య? నో సార్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుడు ఒక చిత్తం ఏంటి? యు మస్ట్ వెయిట్ అపాన్ ఇట్. దేవుడి చిత్తం ఏదైతే ఉన్నదో నువ్వు దాని కొరకు కనిపెట్టేవాడిగా ఉండాలి. కాబట్టి నీ ముందుకి గమనించండి, దేవుడు యొక్క చిత్తం ఒకటి ఉంటే దేవుడు యొక్క చిత్తానికి నీకు మధ్యలో లూసిఫర్ ఇంకోటి పెడతాడు. మనం ఏం చేస్తామంటే ఇది చూస్తాం, అది కనబడదు మనకి. ఎందుకంటే మనం అంత ప్రార్థన పరులుగా ఇంకా ఉన్నాం అంత ప్రార్థన పరులుగా. అంటే దీన్ని దాటి మనకు వచ్చిన ఒక పరిస్థితిని దాటి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవతలకి మనం కానీ ఎప్పుడైనా ఒకసారి చూసామా, మన జీవిత నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడు దాకా మనం కనిపెట్టాలంటారా? నీ మోకాళ్ళు నేల కానుతా ఉన్నప్పుడు, నీ హృదయం దేవుడి ముందు తెరవబడతా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం లోపలికి వస్తూ ఉన్నప్పుడు నీ నిర్ణయాల్లో స్థిరత్వము ఒక్కొక్క మెట్టెక్కుతున్నట్టుగా ఉంటాయి. అయితే నువ్వు దేవుడి సంబంధమే కాదంటల్లా. అయితే దేవుడి సంబంధం అయినప్పటికి కూడా దేవుడి యొక్క నిర్ణయాల కొరకు నువ్వు కనిపెట్టకుండా ఉన్నట్లయితే మనం ఒక్కొక్క స్టెప్ దిగుతూ ఉంటాం. అయితే మనం ఇంకా మెట్ల మీద ఉన్నాం. సో ఏం చేద్దాం అని అంటున్నాడు, నువ్వు చల్లగా ఉండని మేలు, వెచ్చగా ఉండని మేలు. నువ్వు చల్లగానైనా ఉండక వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఆయన ఇంకా చేయలా, ఉమ్మేలా, నిన్ను బయటపడేలా, ఇంకా లోపలే ఉన్నావు అని అంటున్నాడు. నువ్వు సరిగా లేవు, సరిగా ఉంటే నేను ఉమ్మేయను, నా లోపలే ఉంటావు సరిగా ఉంటే. ఈరోజు మనల్ని అంటాడు ఆయన, నువ్వు సరైన వాక్యం సరిగా ఉంటే నిన్ను బయటపడేయను. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నీకు ఇంకా అవకాశం ఉన్నది. స్టిల్ ఈజ్ గివింగ్ టైమ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే ఈ సమయం ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం మాట్లాడినట్టుగా ఒప్పుదలకి రావటం ఒక మెట్టు అయితే, తప్పు ఒప్పుకోవటం రెండో మెట్టు అయితే, ప్రభువా నన్ను క్షమించు అని అడగటం చివరి మెట్టై ఉంది. క్షమిస్తాడా క్షమించాలనేది దేవుడిదండి, మనమెవరం. కాబట్టి గమనించండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలా, మనం ఏదైనా చేసినప్పుడు
దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశా, మొదటిది ఆ ఒప్పుదలకు రావాలా. ఇక్కడ గమనించిన అంటున్నాడు, సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయటికే బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగిను. అందుకే సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడినట్టు నేను చూచి ఇంకను యెహోవాకు శాంతపరచుకు మునిపే ఫిలిష్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించదని. ఎవరిని ప్రేరేపించాడా? నో సార్. అంటే కొన్నిసార్లు మన నిర్ణయాలు ఎలాగుంటాయంటే మనంతటా మనమే తీసుకుంటాం. రైట్. కొన్ని వివాహాలు చేసుకున్న తర్వాత నిలబడవు. ఎందుకో చెప్పమంటారా? అవి వాళ్ళ నిర్ణయాలు, దేవుని నిర్ణయాలు కాదు. అనుకుంటాం మనం, నాకు దేవుడే చూపించాడండి. కాదండి. మనం అసలు ఎంత ప్రార్థన చేసా దేవుడు మనకు చూపించడానికి ముందు? ఏమి ప్రార్థన చేయకుండా దేవుడు నాకు చూపించాడు ఎలాగంటారు? ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా వివాహం చేసుకున్న తర్వాత వివాహం నిలబడకపోతే ఫస్ట్ ఎవరంటారు తెలుసా? పెళ్లి చేసిన పాస్టర్ గారిని. ఆయన ఏమో తప్పు ఉన్నదా? రైట్. ఇంతకీ తప్పు ఎవరిది? ఇద్దరు విడిపోయారంటే. రెండో మాట, పెళ్లి చేసుకోబోయే ముందు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరు కన్ఫర్మేషన్ అడుగుతారు. నీకు అంగీకారమేనా? అంగీకారమే. పెళ్ళిలో మళ్ళీ అడుగుతారు, నీకు అంగీకారమేనా? నీ ఇష్ట ప్రకారం చేసుకుంటావా? అన్ని అంగీకారం అంటావు. మరి పెళ్ళి అయిపోయాక మళ్ళీ అమ్మని నాన్నని తిడతారేంటి? మళ్ళీ నువ్వు ఆ సంబంధం చూపించావు, నీ వల్ల ఇలాగైంది, ఈ సంబంధం చూపించావు, నీ వల్ల ఇలాగైంది. నోవే. నిర్ణయం ఎవరిది? పెళ్ళి నిర్ణయం వినబడలేదు సార్. అమ్మా, నిర్ణయం మనదే. కాబట్టి నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి నేనే బాధ్యుడిని. అయితే నేను ప్రార్థనాపూర్వక నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయానికి బాధ్యత దేవుడిది. ఈ తేడా మనకు తెలియాల. ఇప్పుడు యోనా దేవుడు యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, దేవుడేమో నీని వెళ్ళమన్నాడు, ఈయనేమో తర్షీషు పోతున్నాడు. ఈ తర్షీషు వెళ్ళే ప్రయాణంలో ఏం జరిగింది? వచ్చిందా? ఎవరి కోసం వచ్చింది తుఫాను? ఇప్పుడు చెప్పండి. మనము దేవుడి రూట్లో పోకుండా రాంగ్ రూట్లో పోతున్నప్పుడు వచ్చే ఆపదలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవరైతే రాంగ్ రూట్లో ఉన్నారో వాళ్ళ వల్ల వస్తున్నాయి. రెండోది, వాళ్ళ వల్ల అందరికి వస్తుంది. ఇప్పుడు సౌలు తప్పు చేశాడు. ఈ సౌలు తప్పు సౌలు మీద మాత్రమే కదా, రాజ్యం మీద కూడా పడింది. ఇప్పుడు అంతేనా? దీని ప్రభావం ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు ఆ రాజ్యం మీద ఉన్నది. మోషే పారిపోయాడు దేవుడు యొక్క సేవ చేయకుండా. మోషే పారిపోయిన కారణం చేత వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో 40 ఏళ్ళు అక్కడ దాసత్వంలో ఉండాల్సి వచ్చింది. తప్పు చేసింది మోషే, పారిపోయింది మోషే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మోషేని తీసుకొచ్చి ఎక్కడి నుంచి పారిపోయి మళ్ళీ అక్కడే పెట్టాడు. అది దేవుడు యొక్క చిత్తం కాదా? ఇస్ నాట్ రైట్? ఏ పనిలోంచి తప్పించుకొని పారిపోయాడు, మళ్ళీ అదే పని ఇచ్చాడు. అయితే యవనస్తుడిగా చేయాల్సిన పని ఇప్పుడు వృద్ధుడిగా వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. అదేదో ముందే చేస్తే పోలా చెప్పట్లా. మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవేశంలో దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక ఐగుప్తుడిని చంపేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడు? వాస్తవంగా మోషేని దేవుడు తెచ్చి అక్కడ నుంచే పెట్టిన తర్వాత మోషే వెళ్ళేటప్పుడు చంపింది ఎవరు? మొట్టమొదటిసారి పారిపోయినప్పుడు ఇద్దరిని. తిరిగి వచ్చాక ఐగుప్తు దగ్గర ఎర్ర సముద్రం దాటేటప్పుడు కొన్ని 100,000 మంది వచ్చారు. ఇప్పుడు తీర్పులోకి రాలేదే మోషే. నీ సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు తీర్పులోకి వస్తావు. దేవుడు ఒక నిర్ణయాన్ని అమలు పరిచినప్పుడు నువ్వు తీర్పులోకి రావు. ఈ రెండింటికి మనకు తేడా తెలియాలండి. అప్పుడు మోషే పారిపోయాడు, ఇప్పుడు మోషే జనాభా తీసుకొని పోతున్నాడు. తేడా ఏంటి? అప్పుడు ఒక్కడే సొంత ఆలోచన. ఇప్పుడు ఏం చేశాడంటే తన కుటుంబంతో వెళ్తున్నాడు మోషే. మోషే కుటుంబం ఎంతమంది? 20 లక్షల మంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలంలో ఇంట్లో ఒకళ్ళ దాటి రెండో వాళ్ళు వస్తేనే మా వల్ల కాదంటున్నారే.
ఈ కాలంలో 20 లక్షల మంది కుటుంబం కాబట్టి నడిపించాలని మన పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లాలో 60% ఉన్నాడు, 20 లక్షల మంది, 35 లక్షల జనాభా. అసలు నాకు ఎప్పటికీ అర్థం కాదు, మోషేగా పేర్లను ఎలా గుర్తు నాకు అర్థం కాదు ఇప్పటికీ. కొన్నిసార్లు సంఘాలు అందరూ పెళ్ళి చెప్పండి అని ఎక్కడో చోటు కొంత తడబడుతూ ఉంటాం. అరే ఆయనకి ఎంత దేవుడికి జ్ఞానం ఇవ్వాలా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జననాయుధుడిని చెదిరిపోటయు, నిర్ణయ కాలం మందు రాకపోటయు, ఫిలిష్తీయుల మిక్కిమషులో కూడినట్టు నేను చూచి, ఇంకను యెహోవాకు శాంతపరచక మునిపే గిల్గాల్ నా మీదకి వచ్చి నా మీద పడురు అనుకొని నా అంతట నేనే ధైర్యం తెచ్చుకొని సాహసించి ఈ పని చేశా. మొత్తం 7 తప్పులు చేశాడు. మనకు ఒకటే కనిపిస్తుందిగా, ఈయనన్నీ ఊహించుకున్నాడు. ఈరోజు మన ప్రాబ్లం ఇది. ఒక సమస్య వచ్చాక ఆ సమస్యను మనం ఊహించుకుంటాం ఫస్ట్. ఆ ఊహలో మనం దాన్ని చాలా పెద్దది చేస్తాం. మన దగ్గర ఏముంటాయి అంటే పెద్ద పెద్ద భూతద్దాలు ఉంటాయి. దేవుడు యొక్క ప్రేమను ఎతకమన్నప్పుడు అద్దం కూడా కనబడదు, భూతద్దం. సరే, సమస్య గురించి ఎతకమానండి, ఒకళ్ళు తప్పులు ఎతకమానండి, ఎలా కనిపిస్తాయి మనకి? వినబడలా? ఏం చెప్పరు ఇప్పుడు, అసలుకి నోరు తెరవరు. ఒకళ్ళు తప్పులు ఎతకాలంటే మనం ఎలా ఎదుగుతాం? ఎవరినన్నా వాళ్ళ ముందు ఈయన మంచోడనండి, ఏం మంచోడు, ఏందండి ఆయన మంచి, అసలు ఆయన గురించి తెలుసా మీకు? అయిపోయింది. స్టార్ట్. నేనంటే ప్రతి వాళ్ళ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు నిజంగా చెడు గురించి మాట్లాడుతున్నావా, మంచి గురించి కూడా నువ్వు మాట్లాడు. రెండు నీ దగ్గర ఉండాలా. నువ్వు నిజమైన దేవుడి విశ్వాసం అయితే రెండిటికి సమానంగా చూడగలగాలి. నిజమైన సేవకుడివైన, నిజమైన విశ్వాసమైన, వర్తమానం ఎరిగిన వాడివైతే నువ్వు రెండింటిని సమాన దృష్టితో చూడు. ఎంత చెడిపోయిన వ్యక్తులైనా కూడా ఒక మంచి గుణం దేవుడు పెట్టాడు. నువ్వు దాన్ని కూడా చూస్తున్నప్పుడు అతను బలవంతుడు అవుతాడు దాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనుకు పోతివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. ఇప్పుడు సౌలు గారితో సమూయేలు గారు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు తప్పు చేశావు, అవివేక పని చేశావు, నీకు అప్పగించిన ఆజ్ఞ నువ్వు గైకొనక తప్పు చేసావు, కాబట్టి దేవుడు నీ రాజ్యం తీసేసి ఆయన చిత్తానుసారాన్ని కనుగొన్న ఒక వ్యక్తిని ఆయన ఎదుర్కొన్నాడు, దేవుడు ఆయనకి వస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు సౌలు ఏం చేయాలి? నిలబడాల. అయ్యా నేను తప్పు చేస్తా, క్షమించి నా గురించి ప్రార్థన చేయాలన్నా. ఏమనలేదు సౌలు ఇక్కడ. దిస్ ఈస్ ద ప్రాబ్లం టుడే. ఈరోజు సంఘములో కానీ కుటుంబంలో కానీ ఇదే పరిస్థితి. అర్థమవుతుందా? నిజంగా మనం దేవుడి బిడ్డలమైతే ఏం చేయాలంటే, మన తప్పు దేవుడి యొక్క సేవకుడు అక్కడ చూపించిన తర్వాత మనం ఎమ్మటి దానికి లోబడాలి. రైట్? లోబడి దేవుడి దగ్గరికి పోయి, ప్రభా నేను తప్పు చేస్తాను అడగాల. అడిగాడు ఇక్కడ సౌలు? అడగటల్లా. తప్పు చేయటం ఒకటి, ఈయన ఊహించుకొని తప్పు చేయటం ఒకటి. కారణం చెప్తున్నాడు, అదిగో ప్రజలు వెళ్ళిపోతారు అందుకని నీ పని చేశా. కాదండి, అది దేవుని పెట్టే పరీక్ష. ఆ పరీక్షలో తట్టుకోలేక సౌలు ఈ పని చేశాడు. అలాగే ఈరోజు కూడా మనం పొరపాట్లు కానీ, తప్పులు కానీ, పాపాలు కానీ, ఆజ్ఞలను మీరటం కానీ, అతిక్రమాలు కానీ ఏంటంటే, మనం ఆ పరిస్థితిని తట్టుకోలేక, దాన్ని దాటలేక, ఆ యొక్క మానసికమైన స్థితిలో పరిపూర్ణమైన పరిపక్వత లేక, ఇప్పుడు నిజంగా సౌలు ఇక్కడ ఆత్మీయంగా వాక్యంలో ఎదిగిన వ్యక్తి అయితే ఏం చేయాలంటే, ఏమన్నా కానీ ఇది సమూయేలు పని, నా పని కాదు అని కూర్చున్నట్లయితే ఇప్పుడు నిజంగా సౌలు రాజుగా ఉండేవాడు, దావీదు అయ్యేవాడు కాదు. ఒక్క తొందరపాటు నిర్ణయం సౌలు యొక్క జీవితాన్ని మాత్రం తలకిందులు చేసింది. సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, దేవుడు యొక్క సేవకుడిగా నియమించబడ్డాడు. అయినప్పటికీ తను చేసిన పొరపాటు వల్ల ఏం చేస్తున్నాడు, లాస్ట్కి దేవుడు యొక్క చిత్తం నుంచి బయటకు వచ్చేసాడు. చాలా జాగ్రత్త. తోసివేయబడిన రాజు అని వర్తమాన ప్రవక్త మాట్లాడుతున్నాడు. బట్ దెన్ we found out then that because the Saul took upon himself, ఇప్పుడు సౌలు తనంతట తానే దాన్ని తీసుకున్నాడు, ఒక పని నేనే చేస్తానని చెప్పి. సమూయేల్ was a little late one day to offer the burnt offerings. ఆ దహన బలులను అర్పించే సమయానికి సమూయేల్ రాకపోయిన కారణం చేత సౌలు ఆ పోస్ట్ తీసుకున్నాడు. ఈయన పోస్ట్ వేరు,
ఆయన పోస్ట్ వేరు, ఎవరి పని వాళ్ళు చేయాలా. విచ్ వాజ్ ఓన్లీ లీగల్ ఫర్ హిమ్ టు డూ. ఏదైతే సమూయేలు మాత్రమే చెయ్యాలో ఆ పనిని సమూయేలు కాకుండా సౌలు తీసుకున్నాడు, అండర్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు సమూయేలు ఆ పనులని ఎలాగ చేస్తాడంటే దేవుడి యొక్క ప్రేరేపణ చేత పనులు చేస్తాడు. ఇప్పుడు సౌలు అంటున్నాడు, నా అంతటి నేనే సాహసం చేశాను అన్నదానికి దేవుడి యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి చేశాను దానికి తేడా లేదా? ఉన్నా కదా. నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం కాదు, దేవుడి చేత ప్రేరేపించబడి నిర్ణయం తీసుకున్నానంటే ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? దేవుడు. నా అంతా నేనే తీసుకున్నా, ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? నేనే. ఇప్పుడు సౌలు చేసిన పనికి రెస్పాన్సిబుల్ ఎవరు? సౌలే. సమూయేలు చెప్పి సమూయేలు కానీ చేయకపోతే అప్పుడు సమూయేలు బాధ్యత. కాబట్టి చాలా జాగ్రత్త దేవుడి విషయంలో. చూడండి, అండ్ సౌల్ సెడ్, వై డు వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ హిమ్. మనం ఎందుకు అసలు సమూయేలు గురించి ఎదురు చూడాలా? రైట్. హీ వెంట్ అండ్ ఆఫర్డ్ ఇట్ హిమ్సెల్ఫ్. ఆయనంతటా ఆయన ముందుకు పోయి దాన్ని అల్పించాడు. హీ స్టార్టెడ్ లీడింగ్ ద పీపుల్ హిమ్సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ గాడ్ లెట్ ది పీపుల్. దేవుడు యొక్క ఆత్మ సంఘం నడిపించడానికి బదులుగా, దేవుడు యొక్క ఆత్మ ఆ ఇజ్రాయెల్ నడిపించడానికి బదులుగా ఆ యొక్క స్థానమును సౌలు తీసుకున్నాడు. ఇది వ్యక్తులది కాదండి. ఎవరిదంటే ఇది దేవుడిది. ప్రవక్త చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ గాడ్, దేవుడు నడిపించడానికి బదులుగా మానవుడైన సౌలు తీసుకున్నాడు. కరెక్ట్గా మాట్లాడితే పోప్ ఈస్ డూయింగ్ సేమ్ టుడే. పోప్ ఏం చేస్తాడు ఈరోజు? అదే పని. ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, ఆయన కూర్చుని కుర్చీ మీద ఏం రాస్తున్నది? దేవుడి కుమారుని బదులుగా నన్ను ఆరాధన చేయండి. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని. ఈయనేమంటాడు? ఆయన కుర్చీ మీద ఏం రాస్తుంది? మరి ఇప్పుడు అక్కడ సౌలే ఒక్కసారి ఆ బయలు అర్పించిన దానికి శపించబడిన వాడైతే మరి పోపు గారు ఎన్నిసార్లు శపించబడ్డట్టు? బ్రతికిన దినములన్నీ అంతేనా? ఆయన అసలు ఏ కుర్చీలో కూర్చున్నాడు? శపించబడిన కుర్చీలో కూర్చుంటున్నాడండి. వికారస్ ఫెల్లిడై, ఆయన కూర్చున్న కుర్చీ మీద రాసిన వాటికన్ భాష పదాలు వికారస్ ఫెల్లిడై. ఈ వికారస్ ఫెల్లిడైలో అన్నదాన్ని మనము రోమన్ అంకెల్లోకి మార్చినట్టు కూడితే మొత్తం ఎంత వస్తుంది? 666, 666 వస్తుంది. 666 అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా? మృగము యొక్క ముద్ర, మృగం యొక్క సంఖ్య. మరి ఇప్పుడు ఆయన కూర్చున్న కుర్చీ యొక్క సంఖ్య ఎంత? మరి అక్కడ కూర్చుని ఏమంటున్నాడు? మరి ఇంకా మృగం రావాలంటారేంటి? ఆల్రెడీ వచ్చింది, కూర్చొని ఉన్నది, ఏళ్తుంది. దేవుణ్ణి కాదు నన్ను ఆరాధించనంటుంది. దేవుణ్ణి కాదు నన్ను ఆరాధించన్న ప్రతి వాడు కూడా మృగపు ముద్ర కింద ఉన్నోడే. భూమి మీద ఏ ఒక్కడు దేవుడి సేవకుడు నిజమైనడు కాదు. నేను ఒక్కడే దేవుడి సేవకుడు అని ఎవడని అన్నాడంటే వాడే నిజమైన మృగం. ఎందుకంటే దేవుడు పెట్టాడు 5 రకాల పరిచయం పెట్టాడు ప్రపంచం అంతా. సో ప్రపంచం అంతా కూడా దేవుడు నిజమైన సేవకులు ఉన్నారు, అబద్ధమైన వాళ్ళు ఉన్నారు, నిజమైన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క నిజమైన వాడు అన్నాడంటే వాడు లూసిఫరే. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఇక్కడ సౌలు చేసిన తప్పు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, అయితే దేవుడి దృష్టి అది చాలా పెద్దది. దేవుడు ఎప్పుడు కూడా బ్రదర్ బనామ్ సెడ్ సో మెనీ టైమ్స్, గాడ్ లవ్స్ ప్రోటోకాల్. దేవుడు ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిని ఇష్టపడతాడు, ఆయన దాన్ని ప్రేమిస్తాడు. ఆమేన్. చూడండి, ఈరోజు పోపు మాత్రమే కాదు, డినామినేషన్ సంఘాలు కూడా ఏమంటున్నాయి అంటే, నేను ప్రార్థించా, నేను చెప్పా జరిగినది, నేను ప్రార్థించా జరిగినది. నేను ప్రార్థించి జరుగుతుంది ఏదన్నా? నేను చెప్తే జరుగుతుంది ఏదన్నా? వినబడలేదు నాకు. మనం ఏదన్నా చెప్పిన తర్వాత జరిగించాలంటే లాస్ట్లో దేవుడు ఆమెన్ అనాలి. మనం ఆమెన్ అన్నాగా ఆయన ఆమెన్ అనాలి, అంతేనా? ఆయన దాన్ని అంగీకరించాలా. మనం అడిగే దాంట్లో యథార్థత ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. అది వాక్యానుసారమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా తిరిగిస్తాడు. మనం అడిగిన దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఇప్పుడు ఈ డినామినేషన్ అంతా ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సిన భాగం వాళ్ళు తీసుకుని పోయారు. ఇప్పుడు సౌలు ఏం చేశారంటే, ఇదిగో ప్రజలు చెదిరిపోతారేమో. ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన వాక్యం వాళ్ళ వద్దకు వచ్చినా కూడా వాళ్ళు అంటారు, మేము అంగీకరించలేమండి. ఎందుకు అంగీకరించలేమంటే మా సంఘం చెదిరిపోద్దేమో, మా సంఘం పాడైపోద్దేమో, మా సంఘస్థులు వెళ్ళిపోతారేమో. రైట్. మరి ఇక్కడ సౌలు చేసింది ఏంటి? తన అధికారం పోతుందేమో అని చెప్పి తప్పు చేయడానికి కూడా రెడీ అయ్యాడు.
ఈరోజు డినామినేషన్ చేస్తుంది ఏంటంటే సంఘం చెదిరిపోతుందేమో, ఎలాగున్నా మీరు వచ్చేయండి అని వాక్యాన్ని కూడా సగాన్ని తీసుకొని సంఘాన్ని వదిలిపెట్టేశారు. సంఘము కావాలని కోరుకున్న కారణం చేత ఈరోజు నిజంగా మాట్లాడితే చాలా వర్తమాన సంఘాలు ఇదే స్థితిలో కొట్టుకొని ఇరుక్కుపోయి ఉన్నాయి, ఊబిలో కూరుకుపోయినాయి. పైకి రావు, పైకి లాగుతామంటే వాళ్ళు రారు, వాళ్ళు చెయ్యవరు. ఒకవేళ చేయించామా మన కూడా లోపల లాగుతారు. వాళ్ళు బయటికి రావాలని కోరుకోవట్లేదండి, మేము ఇక్కడ బాగున్నాం కదా. అయితే చూసేవాడు తెలుస్తుంది వాళ్ళు మునిగిపోతున్నారు. ఈరోజు నాకు తెలిసి చాలా సంఘాల గురించి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రార్థిస్తున్నారు, మా కాపరిని బాగు చేయ ప్రభువా, మా కాపరితో మాట్లాడు ప్రభువా, మా కాపరిని తాకయ్యా. ఎందుకు మా కాపరి ఇలాగైపోయాడు? ఒకప్పుడు ఎలిగాడు కదా, ఒకప్పుడు మంట మండాడు కదా, ఎందుకు ఇప్పుడు అది దిగజారిపోతున్నాడు? డబ్బుకి ఎందుకు అమ్ముడుపోతున్నాడు? లోకానికి ఎందుకు అమ్ముడుపోతున్నాడు? ప్రతిదానికి పోపులాగా ఎందుకు ఇలాగైపోతున్నాడు? అధికారం కొరకు, రాజ్యం కొరకు, సంఘము కొరకు ఒకప్పుడు వాక్యం నిమిత్తం నిలబడి మా యొక్క సేవకుడు ఈరోజు ఎందుకు ఇలాగైపోయాడని వర్తమాన విశ్వాసులు ఏడుస్తున్నారు. కొన్ని వందల ఫోన్ కాల్స్ అనమాట మాట్లాడుతుంటే, అమ్ముడుపోతున్నాడు. అధికారమే సంఘం మీద గ్రిప్పు పోతున్నాడు పాస్టర్ గారికి. నాకు తెలియక అడుగుతా, సంఘం మీద పాస్టర్ గారి గ్రిప్పులు ఏంటండి? పాస్టమ్మ గారి గ్రిప్పులు సంఘంలో, పాస్టర్ గారి భార్యకి సంఘంలో వేగులు ఉంటారు, దూతలు. తెలుసా మీకు? వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్టర్ గారు ప్రసంగాలు చేస్తారు. వాళ్ళలాగా వీళ్ళలాగా. నేనంట అది దేవుడి ఆత్మ కానే కాదు, దేవుడి ఆత్మ కానే కాదు అది. ప్రైజ్ ది లార్డ్. పోపుకి ఈరోజు అక్కడున్న సౌలుకి ఈరోజు జారిపోయి పడిపోయి ఊబిలో కూరుకుపోయిన వర్తమాన సంఘాల్లో ఉన్న సేవకులకి తేడా ఏమైనా ఉన్నదంటే అంటే ఏమీ లేదండి. అయితే మనం వాళ్ళు విమర్శించుకోవడం ఎటువంటి ప్రయోజనం లేదు. ఇందాక అంటున్న సమయాలు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపము చేసేవాడు అవును కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మనం ప్రార్థన చేయటమే. ఆయన చిత్తములో వాళ్ళు లేచి ఊబిలో వచ్చి బయటకు వచ్చేదిగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అయితే ప్రవక్త చాలా చాలా పెద్ద మాట అంటున్నాడండి ఇక్కడ. See, there's where he made his mistake. అదిగో అక్కడే సౌలు తన ఒక తప్పును చేశాడు. There's where every church that's ever been organized, you made their fatal mistake. It made their fatal mistake. అయితే ప్రతి ఒక్క సంఘము కూడా ప్రారంభించబడినప్పుడు చాలా మంచిగా క్రమంగానే పోతా ఉన్నది. తర్వాత ఒక తప్పులో పడుతున్నారు. ప్రవక్తలు చూడండి, ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఆర్గనైజేషన్. నేను ఇప్పటి వరకు కూడా ఒక్క సంవత్సరం కూడా ఇలాగ చూడాల. ఎలాగంటే ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద వే ఫ్రమ్ ప్రీ నైసియన్ ఫాదర్స్. క్రీస్తు శకము 327 సంవత్సరంలో కాన్స్టంటైన్ యొక్క చక్రవర్తి నైసియా సభను పెట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు చరిత్ర మొత్తం నేను చదివా. ఈ చరిత్ర అంతలో కూడా ఎక్కడా కూడా ఒక దేవుని యొక్క సంఘము ఒక ఉద్యమం కలిగి ఒక మంట మండి అది పడిపోయి జారిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేచి నిలబట్టి నేను చూడలేదన్నాడు. అది వాస్తవంగా I have never seen one time where a church ever come into a great spiritual revival and fell and got away from it that ever rose again. ఆత్మీయంగా ఒక ఉద్యమం కలిగిన ఒక సంఘము ఆ తర్వాత కొద్ది కాలానికి ఆత్మీయత కనుమరుగైపోయి, ఆ ఉద్యమం కనుమరుగైపోయి, ఆ ఒక మంట కనుమరుగైపోయి, ఆ తర్వాత కాలక్రమాన్ని జారిపోయిన సంఘముగా, ఒక విలువలేని సంఘముగా, ఒకప్పుడు మంట మండిన సంఘం పేరు మాత్రమే కలిగి ఉండి అలా ఉండిపోయిన సంఘము మళ్ళా ఎన్నడూ కూడా తిరిగి అది మళ్ళా లేచినట్టుగా చరిత్రలో లేదంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉన్న మంటను మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి, జారిపోకుండా ఉండాలి. సౌలు ఆ యొక్క పొరపాటును చేశాడండి. అక్కడ దేవుడు ఒక వాక్యాన్ని తోసేశాడు. ఈరోజు ఉద్యోగం లేకుండా కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే ఈ గొంతులో నరాలు తెగిపోతూ ఉంటాయి, లోపల వోకల్ కార్డ్స్ బద్దలైపోతుంటాయి. సంఘంలో ఎక్కడ ఆమెను రాదు. కుడికి అయిపోయాక అంటారు పాస్టర్ గారు, ఒకప్పుడు అండి ఇలాంటి ఉద్యమంలో మేము ఉన్నాం, ఇదే మంట మేము మండేవాళ్ళం. అప్పట్లో పాస్టర్ గారు అసలు మేము మామూలుగా లేవండి.
అప్పట్లో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆరిపోయిందనేనా? మరి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, బైబిల్ అంటుంది ఒకసారి ఎలిగి ఆరిపోయినాడు మళ్ళీ ఎలగటం లేదని. అంతేనా? మళ్ళీ ఒకసారి ఒక మంట మండిన ఏ ఒక్క సంఘము కూడా ఆరిపోయి చల్లారబడిన తర్వాత మళ్ళీ మంట నేను చూడలేదు, అది తిరిగి లేవడం నేను చూడలేదు అంటున్నాడు. మరి అదే సత్యమైతే దేవుని యొక్క వాక్యం తీసుకున్న తర్వాత ఆ వాక్యంలో సౌలు తొలగిపోయిన తర్వాత మళ్ళా సౌలు దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యంలోకి వచ్చిందే లేదు, తొలగిపోతానే ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఒకసారి మన వాక్యము దాటి ఆ తప్పును ఒప్పుకోకుండా అలాగే ఉన్నట్లయితే, ఆ తప్పును క్షమించమని దేవుని అడగకుండా అలాగే ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఒక స్టెప్ కిందకు దిగాం. ఇక్కడి నుంచి ఎలా ఉంటాయంటే మన నిర్ణయాలు పైకెక్కే నిర్ణయాలుగా ఉండవండి. ఇక్కడి నుంచి ఇంకా కిందకి దిగే నిర్ణయాలుగా ఉంటున్నాయి. మనం ఏం చేయాలంటే నేనంటున్నా పొరపాటు చేయటము, తప్పు చేయటం అది మానవ సహజము. లూసిఫర్ మన యొక్క శరీరాలని, మన యొక్క మనసుల్ని, మన యొక్క కళ్ళని అనగా 5 రకాల ఇంద్రియాలను వాడుకొని వాడు మనల్ని తప్పు చేసే విధంగా ప్రేరేపించి మనతో తప్పులు పాపములు చేయిస్తాడు. అయితే నిజంగా నువ్వు దేవుడు ఆత్మగా నీ లోపల ఉన్నట్లయితే, దేవుడు యొక్క జగత్తు పునాది నిర్ణయంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఆ తప్పును తెలుసుకొని ఆ పాపం నుంచి బయటకు వచ్చి దేవుడి వద్దకు పరిగెత్తుకు వచ్చేవాడిగా ఉంటావు. దేవుడి ముందు మోకరిల్లేవాడిగా ఉంటావు. దేవుడి ముందు ఏడ్చి కన్నీరు గాచేవాడిగా ఉంటావు. ప్రభా మళ్ళీ నేను తప్పు చేయను, మళ్ళా పాపం చేయను, నేను నీకు దూరం అవ్వను, నీ ప్రార్థనకు దూరం అవ్వను, నీ క్రమానికి దూరం అవ్వను. నీ యొక్క ఆత్మ నాకు కావాలి ప్రభా, నీ యొక్క ఉద్యోగం నాకు కావాలి, నీ సన్నిధిలో ఉండే సంతోషం నాకు కావాలి, నీ యొక్క ఆత్మ కింద నేను ఉండాలి, నీ యొక్క రక్తం నాకు కావాలి, ఆ రక్తం నా పాపాలు పోవాలి, ఆ పాపం నాకు మళ్ళా వద్దు ప్రభా. అదే ఉద్యోగం నాకు ఇవ్వు, అదే శక్తి, అదే బలము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క శరీరం యొక్క భాగము, వధువనే నా స్థానము, నీ యొక్క ఎత్తబాటు, నీ యొక్క పునరుత్థానము, ఇవన్నీ నాకు కావాలి ప్రభా. We don't want to miss anything because of something. ఏదో ఒక దాని నిమిత్తముగా మనము దేవుడు యొక్క ఆత్మను పోగొట్టుకోవద్దు. ఏదో ఒక దాని నిమిత్తముగా దేవుడు యొక్క శక్తిని మనం పోగొట్టుకోవద్దు. ఏదో ఒక దాని నిమిత్తముగా దేవుని యొక్క రాజ్యం మనం పోగొట్టుకోవద్దు. ఏదో దాని నిమిత్తముగా దేవుడు మనల్ని క్షమించిన పాపాలని మనం దాన్ని పోగొట్టుకోవాలి తప్పితే ఏదో దాని నిమిత్తముగా దాన్ని మనం మిగిల్చి వచ్చొద్దండి. ఏం చేద్దాం? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See, I want to show you if they won't follow the light, అయితే ఆయన అంటున్నాడు వారు కానీ ఒకవేళ దేవుడు యొక్క వెలుగుని కానీ వెంబడించకూడదు అనుకున్నట్లయితే God will lay it right up on the shelf and let somebody, దేవుడు వారిని తీసేసి వారి స్థానంలో వేరే వాళ్ళని పెడతాడంటున్నాడు. దేవుడు యొక్క వెలుగును కానీ ఎవరైనా వెంబడించము అనగా నిర్ణయం తీసుకుంటే దేవుడు వాళ్ళ రంగమే తీసేస్తాడన్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడండి? దేవుడిచ్చిన ఆజ్ఞను వెంబడించకుండా తన సొంత ఆజ్ఞలు పోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలుని పక్క జరిపి దావీదు రంగం మీద తెచ్చాడు. మరి ఒకవేళ మన జీవితంలో అక్కడ నిత్యత్వంలో మన పరిస్థితి అలాగైతే, ఒకవేళ మనం మంట మండి మళ్ళా జారిపోయి ఆ పాపంలోకి వెళ్ళేవాళ్ళుగా నిత్యం ఉన్నట్లయితే దేవుడు యొక్క రాజ్యాన్ని మనం చేరేవాడుగా ఉంటామా? ఉండమండి. ఏంటి కారణం అంటే దేవుడు యొక్క రాజ్యాన్ని మనమే తోసేస్తున్నాం. సౌలు చేసిందేంటి? ఇక్కడ తోసేశాడు. మరి యేసుక్రీస్తు ఎవరంటే ఒక తోసేబడిన రాజు. దావీదు ఎవరు? ఒక తోసేబడిన రాజు. ఈరోజు మళ్ళా యేసుక్రీస్తు అనే జీవం కలిగిన వాక్యము మళ్ళా మన చేత తోసేయబడుతున్నది. మనము తోసేసే వాళ్ళము కాదండి, వాక్యాన్ని చేర్చుకునే వాళ్ళము, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళము, వాక్యానికి లోబడే వాళ్ళము, దేవుడి యొక్క గద్దింపుకు లోబడే వాళ్ళము. ఇదిగో ప్రభా నా యొక్క హృదయాన్ని ముందు పరుస్తున్నా, నా మోకాలు నేలకానిస్తున్నా, నా హృదయాన్ని బద్దలు చేసుకొని ప్రార్థిస్తున్నా ప్రభా, నా లోపలికి రాదిగిన ప్రభా, నా యొక్క పాపాలు తీసే, నా లోపాలు తీసే, నా బలహీనత తీసే, నన్ను క్షమించు ప్రభా అని అడిగేవాడుగా మనం ఈరోజు ఉన్నామండి. ఇస్ నాట్ రైట్? ఎలాగడగాలి దేవుణ్ణి? మనం పూర్తిగా మన హృదయ సమర్పణ కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. క్రీస్తునందు దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవడం మాత్రమే కాదండి, ఆ యొక్క వాక్య ప్రకారంగా జీవించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అతడు దహన బలి అర్పించి చాలిచ్చిన వెంటనే సమూయేలు వచ్చెను. ఆమేన్. కొంచెం ముందు కదా అదే వర్తమానం అంటున్నాడు ఆయన. వెల్, దట్స్ వేర్ వి గో, వి ఫౌండ్ అవుట్ ద స్పిరిట్. సౌలు అంటున్నాడు ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్, నా అంతటిగా నేను చేస్తా. ఏమంటున్నాడు? చేయాల్సింది ఎవరు? వినమల్లా ప్రవక్త చేయాల. సౌలు ఏమన్నాడు? నా అంతటి నేను చేస్తా. ఇక్కడ చూడండి, నా అంతటి నేను కాదు, దేవుడి యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి నువ్వు ఆ కార్యం చేయాలా. ఆమేన్. నిజమేనా? See, I know how to do it.
సౌలు అంటున్నాడు అంట, నాకు తెలిసి ఎలా చేయాలో. మనకు తెలియదు ఎలా చేయాలో. దహన బలి మీ అందరూ చూస్తే మీరు అర్పిస్తారు రేపు పొద్దున్నే. అయితే దానికోసం ఎవరు పిలువబడాలి? వాళ్ళు చేయాలి ఆ పని. మన సహకరించేవారిగా ఉండాలా. ఇప్పుడు సౌలు ఏం చేయాలంటే, సమూయేలు వచ్చేదాకా సౌలు పోస్టర్ సౌలు రాజుగా నువ్వు నీ తగ్గదు, నీ స్థితి, నీ స్థానము, నీ యొక్క నువ్వు చేయాల్సిన ప్రతి పని రాజు యొక్క స్థానం నుంచే నువ్వు చేయాలి. అయితే రాజు కొరకు దేవుడు ఒక ప్రవక్తను పెట్టాడు. ఇప్పుడు రాజు ఏం చేయాలి? ఆ ప్రవక్త చెప్పిన దాని ప్రకారంగా ఒక క్రమంలో పోవాలి. ఆ క్రమాన్ని దాటి రావద్దు. ఆమేన్. ఐ నో యాజ్ మచ్ అబౌట్ ఇట్ ఈస్ దట్ ఓల్డ్ ఫాగీ సమూయేల్. ఆ వృద్ధుడైన సమూయేలు ఎలా చేస్తాడు నేను చాలాసార్లు చూశాను, కాబట్టి నేను కూడా చేసేస్తాను, కానీ తీసుకొచ్చేయండి అన్నాడు. చేయొచ్చా? ఇప్పుడు ఏమైందంటే సౌలుకి అక్కడ రాగానే ఒక రకమైన గర్వం వచ్చింది. ఆ ముసలాయన ఏదో లేడు కానీ చేసేద్దాం, తీసుకొచ్చేయండి. దేవుడు ఒక సేవకుడు, ఆ కాలానికి దేవుడి చేత పంపించబడిన ఒక ప్రవక్త. ఎలా ఉండాలి ఇప్పుడు సౌలు? ప్రవక్త అంటే మనకి చాలాసార్లు ఆ మాట అనగా మనకు కొంచెం అది తక్కువగా అనిపిస్తుందేమో. కాదండి, చాలా శక్తివంతమైన పదం. దేవుడు యొక్క నిజమైన వాక్యానికి నిజమైన తర్జుమాదాడు ప్రవక్త, నిజ తర్జుమాదాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అతను అదే చెప్పాలి, వేరే చెప్పడానికి వీల్లేదు. రైట్, కొంచెం ముందుకు పోదాం. యాజ్ సమూయేల్ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ బలులు అర్పించిన తర్వాత సమూయేల్ అక్కడికి వచ్చాడు. వచ్చి సౌలుని అడిగాక సమూయేల్ అంటాడు, చూడండి, ప్రవక్త అంటాడు, సమూయేల్ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత సమూయేలు నిజమైన దేవుడు సేవకుడినే అని చెప్పి సౌలు నోటితో చెప్పించాడు, నిరూపించాడు. ఎలాగా? హీ ప్రూవ్డ్ దట్ ద హోలీ స్పిరిట్ వాజ్ విత్ హిమ్. ఆ సమూయేలు తనతో పాటు నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రుజువుని సాక్ష్యం వాళ్ళ ముందు వచ్చాడు. ఎలాగంటారా అన్న, చూడండి. హ్యావ్ ఐ ఎవర్ స్పోక్ టు యూ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ బట్ వాట్ కమ్ టు పాస్. యెహోవా ఎలాగూ సెలవిచ్చాడని చెప్పగా నేను చెప్పింది కాకుండా వేరే ఇంకేదైనా జరిగినదా? సమూయేలు అడుగుతున్నాడు. నిజమైన దేవుడి సేవకుడు అవునా కాదా అని చెప్పడానికి, నేను వచ్చేదాకా నువ్వెందుకని ఆగలేదని చెప్పడానికి సమూయేలు అడుగుతున్న మాట్లాడు తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిచ్చును అని నా నోటి ద్వారా దేవుడు చెప్పించిన తర్వాత అది ఎన్నడన్నా జరగకుండా ఉండేనా? చదవండి. నో సార్. సంఘమంతా అంటది నో సార్. రైట్, we haven't done that but still we want to have it the way we want it. అయితే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు అంతా కరెక్ట్గానే చేసావు, నువ్వు చేసినాడు ఏ తప్పు ఏ పొరపాటు లేదు, అయితే మేము ఇది చేద్దాం అనుకున్నాం, మేము చేసేసాం. సేవకుళ్ళు తప్పున్నదా? లేదండి. ఇప్పుడు కొన్ని సంఘాలు కూడా ఏం తయారవుతారంటే సేవకుల్లో తప్పు ఉండదు. సంఘంలో కొంతమంది వ్యక్తులు సేవకుడి మీద ఒక నెపం చూపించాల, ఆ కారణంతో సేవకుడిని తప్పించాలని చూస్తారు కొన్ని సంఘాలు. అయితే దేవుడు యొక్క ఆత్మ కలిగిన సేవకుడు నిజంగా అక్కడ ఉన్నట్లయితే అతని పక్షాన దేవుడు ఉంటాడు. అలాగే ఒకవేళ సేవకుడు సరిగా లేకపోతే ఆ యొక్క సంఘం పక్షాన దేవుడు ఉంటాడు. రెండింటిలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అన్నారు చూడండి. అంతేకాదు, హ్యావ్ ఐ ఎవర్ కమ్ అండ్ బెగ్డ్ అండ్ బమ్డ్ మనీ ఫ్రమ్ యూ. అయ్యా నేను ఎప్పుడైనా వచ్చి నాకు ఇంత డబ్బు అంత డబ్బు అని ఎప్పుడు నీ దగ్గర యాచించానా? సమూయేలు అడుగుతాడు సౌలుని, నువ్వు రాజువే, నాకు ఇంత డబ్బు అవసరం ఉంది, నాకు ఇంత డబ్బు అని నేను అడిగాను ఎప్పుడన్నా? అడిగి నా దగ్గర ఆ సంచిన డబ్బులు మోసుకొని పోయానా? అండ్ ఆల్ దీస్ గ్రేట్ థింగ్స్, ఇలాంటి గొప్ప నీ దగ్గరికి వచ్చి అడిగాను నేను, చెప్పు. సౌలు అంటున్నాడు, నో. మృదు చేసే పనులు ఒకవేళ ఇలా తప్పులు చేసి నేను వాక్యం తొలగిపోతే అప్పుడు చెయ్యొచ్చు. మన అందరూ సరిగా ఉండదు కదా, నువ్వెందుకు చేసావు ఈ పని? నువ్వు రావటం లేట్ అవుద్దని నిర్ణయం తీసేసుకున్నా, నా అంత నేను సాహసించి నిర్ణయం తీసేసుకున్నా. ఆ కాసేపటికి నిర్ణయం బాగుంటుంది, అయితే దేవుళ్ళు ఆ నిర్ణయం సరైనది కాలేదు. అలాగే మన కుటుంబంలో కూడా సంఘంలో కూడా కొన్నిసార్లు మనం ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు వాక్యానుసారంగా లేకపోయినట్లయితే ఆ నిర్ణయాలు దేవుడిని దీవించడు. మీరు నన్ను తిట్టాడు అనుకోవచ్చు, నన్ను అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్ ఇట్. దేవుడు ఒక వాక్యం అంతా ఉంటుంది, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు తొందరపాటు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని దేవుడు దీవించడు. సౌలు తనకిచ్చిన కృపను బాగొట్టుకున్నాడండి. ఈరోజు రాజ్యాన్ని బాగొట్టుకున్నాడు. దేవుడి దృష్టిలో ఒక తప్పు చేసిన వాడిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు సౌలు?
సమూయేలు చేత అభిషేకించబడిన ఒక రాజుగా ఉన్నాడు. అక్కడి నుంచి అతని దగ్గర దేవుడిచ్చే రాజ్యాన్ని దేవుడు తీసేసే విధంగా పడిపోయాడు. దేవుడు యొక్క ఆజ్ఞని గాయకొనక పడిపోయాడు. సంఘం ముందు గొప్పగా, అదే రాజ్యం ముందు గొప్పగా ఉండాలి, ఇదిగో నేను ఈ పని చేసేగా నిరూపించుకోవడం కోసం అతను అక్కడి నుంచి పడిపోయాడు. ఈరోజు చాలామంది సేవకులు, దేవుడు యొక్క పరిచయం చేసేవాళ్ళు కూడా వాళ్ళని గొప్ప చేసుకున్న కారణం చేత పడిపోతున్నారు. మేము గొప్పగా ఉన్నాము, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేనే కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నంలో దేవుడు యొక్క వాక్యం నుంచి తొలగిపోతూ ఉన్నారు. మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తి మార్నింగ్ ఇంట్లోంచి బయలుదేరాడు జాగింగ్ చేద్దామని. ఈయనకన్నా ముందు ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు, ఇంటి పక్కనవాడు. నా ముందు వెళ్తున్నాడు, ఇడికన్నా ముందు వెళ్ళాలి నేను అని కొంచెం స్పీడ్ పెంచాడు. కొద్దిసేపు అతను దాటుతాడు కదా, దాటాడు అనుకున్నాడు, ఈయన దాటేస్తాను నేను. అంతకన్నా ముందుకు వెళ్తే తెలిసి ఇంకోటి కనిపిస్తాడు ఇంకొంచెం ముందు. ఏం చేస్తాడు ఇప్పుడు? వాడినే దాటేశాను నేను, ఈయన కూడా దాటేద్దామని చెప్పి ఇంకొంచెం స్పీడ్ పెంచి వాడిని దాటిపోయాడు. కొంచెం ముందుకు వెళ్తున్నాడు, ఇక నేనే, నాకన్నా ముందు ఇంకెవరు లేరు, నేనే గ్రేట్, నేను గొప్ప, నాకన్నా ఇంకెవడు లేడు అని ముందుకు పోతున్నాడు. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకోటి కనిపించాడు. ఏం చేశాడు ఇప్పుడు? ఆల్రెడీ స్పీడ్ పెంచాడు ఇప్పటికే, ఇంకా అతను దాటాలి, ఇంకా స్పీడ్ పెంచాడు, అందరిని దాటేసి వెళ్ళిపోయాడు. కొంచెం ముందుకెళ్ళా చూసుకుంటే అతను తన సొంత ఇల్లు కూడా దాటి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని యొక్క సేవకులు ఏం చేస్తారంటే ఎవరినో ముందు ఒక టార్గెట్గా పెట్టుకుంటారు. ఈ సేవకులాగా ఉండాలా, ఇన్నోవా కొన్నాడా, మనము కొందాం ఇన్నోవా. డ్రైవర్ని పెట్టాడా, మనము డ్రైవర్ని పెడదాం. ఆయన ముందు సీట్లో పడుకున్నాడా, మనం కూడా ముందు సీట్లో పడుకుందాం. ఆయన చర్చి కట్టాడా, ఇంకొంచెం పెద్దది కడదాం. ఏంటిది? ఆ రోడ్డు మీద పరిగెత్తుకుని అందరూ దాటిపోయిన వ్యక్తికి నీకు తేడా ఏంటి? అతను లాస్ట్కి ఏం దాటిపోయాడు అంటే తన సొంత ఇల్లు దాటిపోయాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని దాటిపోయాడు, సౌలు ఇలాగ దాటిపోయాడు. ఈరోజు కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే కుటుంబంలో, ఈ సంఘంలో మాట్లాడుతున్నాను నేను, కొన్నిసార్లు మనం కుటుంబంలో అనుకుంటాము వాళ్ళకైనా మన ఆర్థిక పరిస్థితి బాగుండాలి, వాళ్ళకైనా మనం బెటర్గా ఉండాలా అని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం వాళ్ళని దాటాలని ప్రయత్నం చేస్తుంటాం. నేను అంటాను, దేవుడు నీకేస్తే నువ్వు ఎప్పుడు దాటుతావు. దేవుడు ఇచ్చేదాకా ఆగాల. నేను వాళ్ళ దాటలేకపోతానని చెప్పి ఏడ్చి బాధపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దానివల్ల రెండు రకాల బాధ ఉంటాయి మన లోపల. ఒకటి మంట, రెండు కడుపు మంట. అంతేనా? ఏంటిది? మంట ఏంటి? నాకు లేదు. కడుపు మంట ఏంటి? వాడికి ఉంది. వాడు నాకన్నా మంచోడు కాదు, అయినా వాడిని దేవుడు దీవిచ్చాడు, అన్నింటి ఇలాగ ఉంచాడు దేవుడు. సమస్య చూడండి ఏమొచ్చింది ఇప్పుడు. విషయం తెలుసా మీకు? ఈ రెండింటికి మందు ఉండదు. తెలుసా మీకు? దేవునిలోకి వచ్చాక తర్వాత మనకి రెండు ఉండొచ్చా? ముఖ్యమైన దేవునిలోకి వచ్చాక ఎవరిని తక్కువగా చూడకూడదు. బైబిల్ చెప్తా ఉండే మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ప్రవక్త అన్నాడు, మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళకి మనం వెళ్ళి షెక్ అని ఇవ్వడానికి ఇష్టపడతాం, లైన్లో నుంచుంటాం. అదే కొంచెం చిరిగిపోయి నలిగిపోయి మట్టి కొట్టుకుపోయి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి షెక్ హ్యాండ్ ఇస్తామా? వినబడలా నాకు. వాళ్ళని కౌగులించుకుంటామా? వాళ్ళతో ప్రేమగా ఉంటామా? సంఘంలో ఉన్నాం కదా, వర్తమాన సంఘంలో షెక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఏమంటారో, షెక్ హ్యాండ్ ఇచ్చేస్తే పోలా. ఆ షెక్ హ్యాండ్ ఇవ్వకపోతేనే మంచిది. ఈరోజు నిజంగా మనం దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళగా మనం ఉన్నామంటే మన దృష్టిలో అందరూ సమానం కనబడాలి, అందరూ సమానం కనబడాలి. నువ్వు ఎప్పుడైతే ఆ స్థితికి, ఆ స్థానానికి వచ్చావో, నువ్వు ఆ స్థితిలో నిలబడ్డావో, నేనంటే దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. నువ్వు దేవుడు ఎలాగైతే ఆయన ఒక కుమారులు కుమార్తెలు చూశాడు, నువ్వు అలాగే చూడాలా. దేవుడు ఆ ధనవంతుడైన యవనస్తుతో మాట్లాడాడని బైబిల్ చెప్తా ఉన్నది. మరి ఈ లాజరుతో దేవుడు ఎక్కడైనా మాట్లాడా భూమి మీద? కానీ ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇదేంటిది? దేవుడు భూమి అందరికీ సమానమైన కృప ఇచ్చాడు. అయితే మనం చూసే కన్నులు ఏవైతే ఉన్నాయో, ఈ కన్నులు మంచి కాదండి. మన కళ్ళు ఎప్పుడు కూడా మంచి ఎక్కువసేపు చూడవు. ఎంత ఘోరమైన చెప్పమంటారా? న్యూస్ పేపర్లో మనం న్యూస్ చూస్తాం, మనల్ని ఆకర్షించే న్యూస్ అని చెప్పండి. దేవుడు ఎక్కడన్నా దీవిచ్చాడు ఆ న్యూస్ పేపర్ హెడ్డింగ్ ఎప్పుడైనా మీరు చూసారా? ఒక్క న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ ఫ్రంట్ పేజీలో
దేవుడు యొక్క సేవకుడు ప్రార్థన చేస్తే పలానాది వ్యాధి పోయినది, పలానాది జరిగిపోయినది, ఇలా జరిగినది అని ఎక్కడన్నా ఎప్పుడైనా న్యూస్ పేపర్లో హెడ్డింగ్ చూసారా? అందుకే దాని పేరు చెత్త పేపర్ రేపు పొద్దునకి. అంతేనా? ఏంటి న్యూస్ అంటే? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ న్యూస్ అంటే NEWS. అసలు ఈ 4 దిక్కులు అవి. ఆ 4 దిక్కులో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఎన్ని న్యూస్ పేపర్లు అసలు యేసుక్రీస్తు గురించి ఉంటుంది ఒక మాట? ఉండదు. దేవుడు స్వస్థపరిచాడు అనేది ఎక్కడ ఉంటుందా? ఎప్పుడు తెలుసా? నిన్న క్రిస్మస్ కాబట్టి, ఈరోజు క్రిస్మస్ కాబట్టి రేపు పేపర్ రాదు. ఇదేనా? ఇది వాళ్ళకి క్రీస్తు పుట్టుకు సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్. అది ఇంట్రెస్ట్గా ఉండదు. మనం కూడా ఎలాంటివి చదువుతాం పేపర్లో? కాంట్రవర్సీ ఉండాలి, గొడవ ఉండాలి. మొన్న పోయిన సంవత్సరం అనుకుంటా, నాకు అది చాలా, అంటే ఒక వ్యక్తిని చనిపోయిన దానికి కించపరచట్లేదు కానీ బాధ కలిగించింది అది. ఎవరో ఒక హిందీ సినిమా యాక్టర్ చనిపోయాడు, సూసైడ్ చేసుకొని ఇంట్లో ఉండి. ఆ వ్యక్తి గురించి ఇండియా మొత్తం డిబేట్లు అయినాయి. ఇండియా మొత్తం ఏమైంది 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 ఏమైంది, డిబేట్ల మీద డిబేట్లు, ఇంటర్వ్యూలు, ఛానల్స్లో ఇంటర్వ్యూలు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడి, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడి, వాళ్ళని అలాగా వీళ్ళని ఇలాగా గందరగోళం అయిపోయినది. ఎక్కడన్నా కానీ బైబిల్లో కానీ, ఇప్పుడున్న దానిలో న్యూస్లో ఎక్కడన్నా ఏదైనా న్యూస్ ఛానల్ కానీ, ఏదైనా న్యూస్ పేపర్ కానీ యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చే సమయం దగ్గర అయిందని మాట్లాడేది ఏదైనా ఉన్నదా? ఒకవేళ మాట్లాడిన కూడా ఎవరికి ఆసక్తి ఉండదు అది. ఎందుకంటే TRP రాదు దాంతో. అంటే ఈరోజు మన దేన్ని ఆకర్షిస్తుందంటే, మన హృదయాలు, మన కళ్ళు దేన్ని ఆకర్షిస్తున్నాయి అంటే, చెడిపోయిందైతే త్వరగా చెవుల్లో పడుతుంది, కళ్ళలో పడుతుంది, మంచిది పడదు. అయితే మన దగ్గరికి వచ్చారు, మనం ఏం కోరుకుంటాం? నాకు అన్నీ మంచిగా ఉండాలా. ఈరోజు మనిషి ఒక రకంగా స్వార్థపరుడైనాడు. అవునా? ఎంత స్వార్థమయ్యాడో తెలుసా? నేను బాగుండాలి ఫస్ట్, అది. రెండోది నా కుటుంబం బాగుండాలి. అంతేనా? నిజంగా నువ్వేముండాలంటే, వధువులో భాగమై ఉంటే, వధువులో అంటారు మన కుటుంబం ఒక్కటే ఉందా? పోనీ మన సంఘం ఒక్కటే ఉందా? అప్పుడు నీ ప్రార్థన ఎలాగ ఉండాలా? మన ప్రార్థన చాలాసార్లు మన కుటుంబంతో ఎండ్ అయిపోతుంది. నేను అంటున్నాను, అది స్వార్థపూరితమైన ప్రేమ అంటే, అది స్వార్థపూరితమైన ప్రార్థన కూడా. నువ్వు ప్రార్థనలో దేవుళ్ళు ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నావో, నీ ప్రార్థన పరిధి విస్తరించబడతా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ప్రభు నన్ను మార్చు ప్రభు, నన్ను తాకు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు అన్నాం. కొద్ది కాలం అయింది, ఏమైంది? మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఏమంటాం? ప్రభా నన్ను మార్చా ప్రభా, అలాగే నా కుటుంబాన్ని కూడా మార్చు ప్రభా. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రభా ఇంకా మా సంఘంలో కొద్దిమంది బలహీనన్నారు ప్రభా, వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభా. ఇంకా ఇదిగా ఇంకేం చేయాలా? అయ్యా వధువులో ఉన్న వాళ్ళు చాలామంది, నేను ఎలాగైతే బలహీనత పడ్డానో వాళ్ళు ఇంకా అలాగ ఉన్నారు ప్రభా, వాళ్ళు నువ్వు బలపరచు ప్రభా. మన ప్రార్థన అక్కడ దాకా పోయిందా? పోతున్న ప్రార్థన అక్కడ దాకా గట్టిగా రావట్లే. ఆమెలు అంటే అక్కడ ఆగుతుంది. ఎక్కడ పులి స్టాపులు పడ్డాయి, పులి స్టాపులు కదా, కామాలు పెట్టింది అంతే, ముందుకు పోవాల్సిందే ఫుల్ స్టాపులు ఆయన వచ్చేదాకా. కాబట్టి గమనించండి, మనము ఎప్పుడు సౌలు ఏం చేశారంటే, తన రాజ్యం పోతుందేమో, ప్రజలందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడిని అయిపోతానేమో, నా రాజ్యం పోతుందేమో, నేను ఓడిపోతానేమో, శత్రువులు నా మీద దాడి చేస్తారేమో, వాళ్ళు యెహోవా యొక్క బలు అర్పించడానికి ముందే నా మీద పడతారేమో అని ఒక భయం చేత ఈ పని చేశాడు. కాబట్టి కొన్నిసార్లు తప్పులు ఎలా జరుగుతాయి అంటే భయం వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు తప్పులు స్వార్థం వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు తప్పులు అధికారం కొరకు జరుగుతాయి. కొన్నిసార్లు తప్పులు మన ఈగోలు, అహంకారం వల్ల చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తొందరపడి వల్ల చేస్తుంటాం. ఎలా చేసినా తప్పు తప్పే చివరికి. అది మనం కారణం ఏం చెప్పినా తప్పు తప్పే. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా ఒక చిన్న కథ. నేను ఒక దొంగని తీసుకురండి, దొంగతనం చేస్తే పట్టుకోండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి, దొంగని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నువ్వు దొంగతనం ఎందుకు చేసావని చెప్పండి, అడగండి. వాడు మీకు ఒక కథ చెప్తాడు. ఆ కథలో వాడు ఒక కోణం చెప్తాడు. వాడి కోణంలోకి వెళ్తే అరే ఇది నిజమే కదా, తప్పేం లేదులే అనిపించే విధంగా అది ఉంటుంది.
అంటే ఇంక వాడి కోణాన్ని వాడు మీకు బలపరుచుకుంటూ వచ్చాడు. మీకు బైబిల్ అంటే దొంగతనం తప్పని అయిపోయింది. ఎన్ని కారణాలు చెప్పినా అది తప్పే. శిక్ష పడదా వద్దా? ఎవరేస్తారు శిక్ష ఇప్పుడు? రైట్. ఇంకో సంగతి చెప్పాలా? థ్యాంక్ యూ లార్డ్. నిజంగా దేవుడి పిల్లలుగా తప్పు చేస్తే వాళ్ళకి దేవుడే శిక్ష చేస్తాడు. లూసిఫర్ వేయలేడు. నిజంగా దేవుడి పిల్లలుగా తప్పు చేస్తే ఆ శిక్ష లూసిఫర్ని మీదకి వచ్చి దాడి చేసే లోపే దేవుడే వేస్తాడు. వేసి మళ్ళా ఆ శిక్షలో ఆయనే తోడుగా ఉండి పైకి లాక్కొచ్చుకుంటాడు. ఇజ్ నాట్ రైట్? ఇజ్ నాట్ రైట్? కాబట్టి అదే మాట చూడండి, నిజమైన ప్రాయశ్చిత్తం జరగాల. నిజమైన ప్రాయశ్చిత్తం అంటే కళ్ళలో నీళ్లు కాదండి, హృదయంలో నీళ్ళు రావాలి. నీ హృదయం దేవుడి ముందు వంచబడినప్పుడు, నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం, ఒక భారం కలిగినప్పుడు నేను అంటాను, అదిగో దేవుడిని అప్పుడు కదిలిస్తున్నాడు, దేవుడు అప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఒక మంట మండుతూ ఉంటుంది, నువ్వు చేసిన దాన్ని నీ నుంచి కాల్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సౌలు లోపల ఈ బాధ ఏది లేదండి. ఎందుకని లేదంటే సౌలు అనుకుంటున్నాడు, ఈ చిన్నదే కదా, ఏముందిలే, నేను రాజునేగా. ఈరోజు మనం కూడా అనుకుంటామని తెలుసా, మనం ఏం తప్పు చేస్తే మన కళ్ళకి ఎలాగ ఉంటుందని చిన్నదిగా ఉంటుంది. అంతేనా? దేవుడి దగ్గర చిన్న తప్పులు ఉండవు, పెద్ద తప్పులు ఉండవు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం యొక్క జీవితము మరణమై ఉన్నది. అంటే దేవుడి దగ్గర ఆయన చెప్పిన ఆజ్ఞను మనం దాటిపోయామా? వినబడలేదు నాకు. పాపం చేసిన వాళ్ళం అవుతాం. పాపం చేసినప్పుడు నువ్వు త్వరగా దేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడేమో. మనం ఆలస్యం చేసిన కొద్దీ, ఇప్పుడు సౌలు చేస్తున్న పని అదే, ఆలస్యం చేస్తున్నాడు. దావీదు తప్పు చేయగానే నాతాను వచ్చి ఒక్కసారి మాట అన్నాడు, ఒక్క మాటే ఏమంటున్నాడు దావీదు. ఆ మాట పూర్తి కాకపోతే, అయ్యా నన్ను క్షమించి నేను తప్పు చేశాను. అప్పుడు నాతాను అంటున్నాడు, నువ్వు నన్ను క్షమించమని అడిగావు కాబట్టి నేను మరణం దాటిపోయింది. ఒక్క చిన్న మాటకి దావీదు ఒక వ్యక్తిని చంపించాడు, ఊరియాని. ఆయన దేవుడు క్షమించాడు, అయితే పనిష్మెంట్ ఇవ్వకుండా క్షమించాల. మీకు తెలుసా, బెత్షెబాకి దావీదుకి పుట్టిన కుమారుణ్ణి దేవుడు చంపలేదా? ఎందుకని? అన్యాయంగా కలిశారండి వాళ్ళు, న్యాయంగా కాదు. ఊరియా భార్య బెత్షెబా, అంతేనా? ఊరియా జీవించి ఉండగానే ఊరియా భార్య బెత్షెబా వచ్చి దావీదుతో కలిసినప్పుడు చూడండి, ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. ఊరియా అని దావీదు అంటున్నాడు, బెత్షెబా చెప్పింది, ఇదిగో నేను గర్భవతి అయినా నీ వల్ల అని దావీదుకి. దావీదు అంటున్నాడు, ఊరియా నువ్వు ఇంటికి వెళ్ళి ఉండిపో, నీ భార్యతో ఉండిపో వెళ్ళు. ఎందుకని అంటున్నాడు అంటే ప్రవక్త స్పష్టంగా అంటున్నాడు, ఆమె గర్భవతి అయిన దాన్ని ఊరియా మీదకి తోసేయటం కోసము దావీదు ఊరియాని ఇంటికి పొమ్మన్నాడు. ఊరియా పోలేదండి. అందుకని ప్రవక్త అన్నాడు, యూరియా పరలోకంలో ఉన్నాడు అన్నాడు. తప్పు చేయలేపోయి కెలలో పోయి బయటే ఉన్నాడు, అక్కడి నుంచి అక్కడే బయటికి పోయి మరణించాడు. ఇప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దోడాక మరణించాడు. ఇప్పుడు దేవుడు తప్పు చేసిన దావీదుని క్షమించాడా? క్షమించాడు. శిక్షించాడా? శిక్షించాడు. క్షమించాడు. ఆ పాపంలో వచ్చిన దాన్ని శిక్షించాడు. కాబట్టి మళ్ళా జైలు జీవితంలో. దావీదు యొక్క జీవితం ముగింపులో దావీదు శరీరంలో వేడి కోల్పోయినప్పుడు, దావీదు నిమిత్తం ఒక యవ్వనస్తుని తీసుకొచ్చినప్పుడు దావీదు ఆమెను ముట్టల. అయ్యా ఆమెతో ఉంటే కొద్ది కాలం బతుకుతామంటే ఆమెను ముట్టుకోలే దావీదు అసలు. ఒకసారి చేసిన పాపం ఆయన జ్ఞాపకం వచ్చింది, నేను మళ్ళా చేస్తే, ఈ చివరి దశలో చేస్తే నేను ఏమైపోతానో. ఒక్కసారి నిజంగా నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అయితే, నువ్వు కానీ పాపం చేసావంటే, ఆ పాపం ఏంటో తెలుసుకో, దేవుడి దగ్గర నువ్వు క్షమించమని అడిగావంటే ఆ తప్పు నువ్వు మళ్ళా చేయవు. అది దేవుడు కుమారుడు కుమార్తె అవును అంటానికి కాదు అంటానికి అవే సాదృశ్యాలు. ఒకేసారి మనం పదే తప్పు చేస్తున్నామా, మనం సరి చేసుకోవాలి. దేవుడి దగ్గరికి పోయి దేవుడు యొక్క వాక్య విరోధం మీద మనం చేస్తున్నామా, సరి చేసుకోవాలి. సౌలు చూడండి, ఒక తప్పు చేశాడు, సరి చేసుకోవాలా, దాన్ని దాటిపోయాడు. మళ్ళీ రెండో తప్పు చేశాడు, విద్యాలయం మీదకి పొమ్మన్నప్పుడు అవన్నీ చంపమన్నప్పుడు చంపకుండా కొన్ని గొర్రెలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. రెండో తప్పు అది. ఇది మొదటి తప్పు. ఇక అడిగాడా క్షమించమని? నో సార్. రెండో తప్పులు అడిగాడా? నువ్వు చెప్పినట్టు చేశావు, నేనేం తప్పు చేశా అంటున్నాడు. అంటే నిజంగా ఒప్పుదల కలిగిన వాడెవడు వాదించడు.
దేవుడు యొక్క వాక్యానుసారంగా ఉండేవాడు వాక్యము చెప్పగానే లోబడతాడు. దేవుడు యొక్క కృప మన మీద ఉన్నదంటే మనల్ని అది ఒప్పిస్తుందండి. మన పాపాల నుంచి మనల్ని తప్పిస్తుందండి. మన దోషాలని అతిక్రమం నిమిత్తం దేవుడు వాళ్ళ రక్తం కార్చాడు. వాటి నుంచి దేవుడు మనల్ని తీసివేస్తున్నాడు, పక్కకి జరిపేస్తాడు దేవుడు. ఆయనకి ప్రవక్త చూడండి, ఆ ఒక తీర్పుకి ఆ ఒక పాపముకి మనకి మధ్యలో యేసుక్రీస్తు ఒక రక్తపు వారధి ఉన్నది. అది అడ్డుపడుతుంది ఆ పాపని తగలకుండా. నువ్వు చేసిన పాపం అక్కడ ఉన్నది. ఆ పాపం కొరకే ఆ యొక్క రక్తం కిందకు వచ్చింది. ఆ యొక్క ఆ విలువ మనం తెలుసుకుంటున్నామా? రక్తం యొక్క విలువ. ఈరోజు తప్పు కానీ పాపం కానీ చేస్తే సౌలు దగ్గర నుంచి మన వరకు ఇది ఎగ్జాంపుల్ లేదని అందరికీ ఉంటుంది. మనకు సామెత ఉంది కదా, దొరికితేనే దొంగ, దొరకపోతే దొరికిన దొంగలు ఉంటారు, దొరకని దొంగలు ఉంటారు. అయితే అంటారా అందరు దొరికే స్థలం ఒకటి ఉన్నది. వినబడలా? దేవుడి దగ్గరికి తీర్పు తినమన. దేవుడు ముందు నుంచోవడం కష్టమండి, ఆయన వెనక నుంచోవడం చాలా ఈజీ. కాబట్టి గమనించండి, ఇక్కడ చాలా బాగుంటుంది. మనం తప్పు చేసేటప్పుడు మనకి చాలా గ్రేట్గా ఉంటుంది తెలుసా. మనం ఎవరిని ఎదిరిస్తున్నాం అనుకో మనకి ఎలాగ ఉంటుంది, నాకన్నా ఏమీ లేదు. పాస్టర్ని ఎదిరిస్తాం అనుకో, నేను పాస్టర్ని ఎదిరించాను తెలుసా, అంత పెద్దోడిని ఎదిరించాను తెలుసా, అది ఒక గ్రేట్గా ఉంటుంది. చాలామంది అంటారు నేను దేవుడిని ఎదిరించి వచ్చా, ఆ సంఘాన్ని ఎదిరించి వచ్చా, చూడు నేను ఎలాగ ఉన్నాను, బాగోలేదా? ఇప్పుడు సౌలు బాగున్నాడు కొద్ది రోజులు. సౌలు ముగింపు ఏంటి? మారు వేషం వేసుకొని సొంత రాజ్యంలో పారిపోయి ఎక్కడో దిక్కు తెలిసి చావు చచ్చాడు. నిజంగా మనం దేవుడి బిడ్డలు ఎలాంటి చావును కోరుకుందామా? కోరుకోవద్దండి. కాబట్టి మనం ఎంత త్వరగా మన దేవుడి లోపలికి వచ్చామో అంత మేలు మంచిది. సౌలు పొరపాటు చేశాడు, క్షమించమని అడగల దేవుణ్ణి. ఈరోజు మనం పొరపాటు చేసి దేవుడిని క్షమించమని అడిగేవారిగా ఉన్నామా, అడగని వారిగా ఉన్నామా? అయితే ప్రభా నన్ను క్షమించని అడిగి నేను మళ్ళీ అదే పాపం చేశానా, దేవుడు ఒక క్షమాపణ నేను పొందుకోలేను. ఇదే సమయంలో దేవుడు ఒక ప్రవక్త ఒక మాట అంటాడు. ఈ మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా లోతైన మాట అంటాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అడుగుతాం, ప్రభువా ఇతరులు పాపాలు మేము క్షమించిన ప్రకారంగా మా పాపాలు క్షమించు. రైట్, ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. మన పట్ల ఇతరులు చేసిన పాపాలు మనం క్షమిస్తున్నామా? వినబడలేదు. మనం ఎలాగ క్షమించామో మన పాపాలు అలాగే క్షమించబడతాయి. మనం క్షమించలేదా? నిన్న నేను క్షమించను, ఇక్కడి నుంచి అదే మాట వస్తుంది మళ్ళీ. ఏం ప్రభా నేను సరిగా లేనా? ఉన్నావు, ఎందుకు క్షమించు? నువ్వు వాడికి ఏమన్నావు? నేను అదే మాట నీకు ఇచ్చేసా. ప్రవక్త అంటాడు మనము క్షమిస్తాము కానీ మర్చిపోం. దేవుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. అది దేవుడికి మనకి తేడా. మీరు నిజంగా దేవుడి ఆత్మ ఉన్నదా? వినబడాలి. ఉన్నదా? ఉంటే ఏం చేయాలా? ఎంత ఈజీగా అన్నారు, అంత ఈజీగా దాన్ని చేయగలరా? ఎంత అనేతే వాళ్ళ కాదండి, చెప్పండి. నేను ఒక మాట అంటే, ఇక్కడే మీళ్ళల్లో చేసిన వాళ్ళ పాపాలు మీకు తెలుసు. బయట వాళ్ళ తర్వాత పక్కన మాట్లాడుకుందాం, ఇక్కడ వరకు ముందు మాట్లాడుకుందాం. మన ఇళ్ళలో తప్పులు పాపాలు చేసే వాళ్ళని క్షమించి మీరు మర్చిపోతారా? ఎన్ని వచ్చినాయి అమలు? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు తెలియదా? మీళ్ళలో ఎవరెవరు ఏం చేశారో? అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరు క్షమించా అనలేదా? అసలు వదిలేసే అనలేదా? వదిలేసారా? మళ్ళీ ఆ సిమ్టమ్స్ రాగానే, ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఒమిక్రాన్ వస్తుంది, ఆ సిమ్టమ్స్ ఏం దగ్గుతున్నా వచ్చింది ఒమిక్రాను, మళ్ళీ మనకి ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఫోన్లు వాడతారు ఇంట్లో ఆడపిల్లలు, ఏంటి ఫోన్లు తీస్తే మళ్ళీ అనలేదా? ఏంటి ఇంట్లో డబ్బులు మిస్ అవుతున్నాయి, ఏంటి మళ్ళీ అని బిగిన్ చేసావా అంటలేదా? ఆ సిమ్టమ్స్ రాగానే అంటాం ఏంటంటే మనము పాతకాలానికి వెళ్ళి మళ్ళీ వచ్చాం అంటే అప్పటిది క్షమించావు. అప్పుడు ఇక్కడ కూడా ఇంకో సమస్య ఉంది, రెండేపులు చూడాలి పాయింట్, ఒకేపు చూడొద్దు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే తప్పు చేసే కొద్ది కాలం మాత్రం వినయ విధేయతలో ఉంటారండి. మామూలుగా ఉంటారు అనమాట, నడువు వరకు మోకాల వరకు వంగిపోతారు తప్పులు చేసి వచ్చిన కొంతకాలం తర్వాత. వినమళ్ళా స్లోగా వాయిస్ వాల్యూమ్ రేజ్ అవుతూ ఉంటుంది, అలాగా హై వాల్యూమ్కి వెళ్తుంది ఒక టైంలో. అంటే మనం ఏం చేస్తామంటే మనం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతుంటాం. అయితే నేనేమంటానంటే దేవుడిని మర్చిపోడు. నిజమేనా?
గట్టిగా చెప్పాలా? తప్పు చేసిన మనం క్షమించబడాలి. అయితే మనల్ని ఎవరు క్షమించాలంటే దేవుడి ద్వారా క్షమించబడిన వాడు మనం క్షమించాలి. ప్రవక్త అంటాడు కదా, నువ్వు దేవుడి దగ్గర నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు దేవుడిని అడిగినప్పుడు, దేవుడి నుంచి నువ్వు క్షమాపణ పొందుకుంటే నీ హృదయంలోంచి దిగిపోయిన బరువు, ఆ భారం, ఒక తేలికపాటి మనసు దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఆ అనుభూతినిగా నువ్వు పొందుకుంటే నీ దగ్గరికి వచ్చి ఎవరిని క్షమించమని అడిగినప్పుడు నువ్వు క్షమించబడిన తర్వాత ఎటువంటి అనుభవం కలిగి ఉంటావు, నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అప్పుడు వాళ్ళకి క్షమిస్తావు అన్నాడు. అది చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని తప్పులు ఏకాంతంగా వ్యక్తిగతంగా చేశాక మనం ఎవరిని అడగం, దేవుడిని అడుగుతాం నేరుగా. ఎందుకంటే మన పాపం ఎవరికి తెలియదు, మన తప్పు ఎవరికి తెలియదు. దేవుడి దగ్గరికి పోయి, ప్రభువా నేను చేశాను ప్రభువా, ఇది తప్పు ప్రభువా, నేను చేయకూడదు ప్రభువా, ఆయన నేను చేశాను ప్రభువా, నాకు ఇది నాకే నా మీద రోతగా ఉంది ప్రభువా అని చెప్పి దేవుడి దగ్గర మనము మొర పెడతాం. ఎవరికి చెప్పం. మనిషి ఒక రకమైన స్థితికి మనం వెళ్ళిపోతాం, ఒక రకమైన మానసిక స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడి నుంచి నువ్వు క్షమాపణ పొందుకున్న తర్వాత నీ లోపలికి కొత్త బలం వస్తుంది, కొత్త ఉద్యోగం వస్తుంది. నేనంటున్నా అది నీ లోపల ఎక్కువ కాలం కాదండి, చివరి వరకు ఉండాలి. ఈరోజు మనం క్షమించబడ్డామన్నాక మళ్ళా తిరిగి తప్పులు చేసే వాళ్ళకి ఉన్నాం. బైబిల్ అంటే నువ్వు క్షమించాలా. ఎన్నిసార్లు క్షమించాలా? అయ్యా నా సహోదరుడు తప్పు చేశాడు, పొద్దున తప్పు చేశాడు, మధ్యాహ్నం తప్పు చేశాడు, సాయంత్రం తప్పు చేశాడు, ఎన్నిసార్లు చేశాను క్షమించాలా? ఎస్ సార్. ఎన్నిసార్లు క్షమించాలి? 77 సార్లు వేసాను క్షమించాల్సిందే. మరి క్షమిస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారేమో. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, వ్యభిచారం చేస్తా పట్టబడిన స్త్రీతో అంటున్నాడు ఆయన. రోజుకి 7 సార్లు వ్యభిచారం చేస్తా పట్టబడిన స్త్రీ ఉన్నది, మగ్దలేనే మరియ. ఆయన తన అన్నమాట జ్ఞాపకం ఉందా మీకు? ఇక మీదట నువ్వు పాపం చేయకు అంటే అప్పుడు దాకా చేసిన పాపాలను దేవుడు కొట్టేశాడు. ఇక అక్కడి నుంచి చేసిన పాపం ఏంటంటే దేవుని దృష్టిలో క్షమించబడని పాపము. అర్థమవుతుందా? ప్రవక్త అంటాడు, ఇప్పుడు ఆయన మన తరపున వాదించే న్యాయవాది, రేపటి దినమున ఆయన మనకి తీర్పు తెచ్చే న్యాయమూర్తి వాదించాడు, శిక్ష ఇయటమే. న్యాయవాది వాదిస్తాడు. అంటే కృప సింహాసనము, దానిలో రక్తం ఉన్నంత వరకే ఆయన మన తరపున వాదిస్తాడు. ఆ రక్తం తీసేయబడిందా, ఆయన వద్దు అన్నాక మనం అదే తప్పు పాపం మళ్ళా చేస్తున్నామా, దేవుడి దగ్గర నుంచి మనం తీర్పు పొందుకునే వారికి ఉంటామండి. ఇప్పుడు సౌలు చేసింది అదే. ఒక తప్పు చేశాడు, దేవుడు నన్ను ఏమి చేయలే కదా. రెండో తప్పు చేశాడు, దేవుడు నన్ను ఏమి చేయలే కదా. ఈయన తిడుతున్నాడు అంతే, మా పాస్టర్ గారు నన్ను తిడుతున్నారు, సమూయేలు తిడుతున్నాడు ఎంతసేపు సౌలుని వచ్చి. ఈయన అనుకున్నాడు, ఎందుకో సమూయేలుగా నా మీద కోపాలు పడతా ఉంటాడు. సమూయేలు కోపం కాదండి, సమూయేలుకు దేవుడు చెప్తే వచ్చి అంటున్నాడు. సమూయేలు సొంత మాటలు ఎక్కడ ఉన్నాయి? అలాగే ఈరోజు దేవుడు యొక్క సేవకులు మనం అంటున్నారంటే, దేవుడి యొక్క సేవకులు మనం అంట వల్ల ఆయన బిల్డింగ్ ఇంకో అంతస్తు పెరుగుతుందా? చెప్పండి, పెరగదుగా. ఎందుకు అంటున్నారంటే సరిచేయబడాలని. సమూయేలు సౌలు ఎందుకు అన్నాడంటే, సౌలుకి దేవుడిచ్చిన ఆ కృపను పోగొట్టుకున్నప్పుడు సమూయేలు చెప్పకపోతే సమూయేలు లెక్కప్ప చెప్పాలి అక్కడ. అలాగే ఈరోజు నిజమైన దేవుడి సేవకులు సంఘములోనో ఏదంటే కుటుంబంలోనో తప్పు జరిగినప్పుడు, పాపం జరిగిన చెప్పకపోతే వాళ్ళు లెక్కప్ప చెప్పాలా. లెక్కప్ప చెప్పడమే కాదండి, ఆ సమయంలో అన్నాడు కాబట్టి ఆయన కూడా తీర్పులో భాగం అవ్వాలి. కాబట్టి నేనేమంటానంటే, మన కుటుంబంలో సంఘం అంతటితో అన్న మన కుటుంబంలో లేదంటే వర్తమానం వినే వాళ్ళందరితో ఎవరైనా కానీ తప్పు కానీ పాపం కానీ చేస్తే దాన్ని సపోర్ట్ చేయొద్దు. డోంట్ సపోర్ట్ ఇట్. రెండోది, దాన్ని సరిచేసేవాళ్ళుగా మనం ఉండాలి. తప్పులో పోయారు, పాపంలో పోయారు, ఇంక వెళ్ళింతే వదిలేయండి, ఇవన్నీ కాదండి. దేవుణ్ణి అడిగిపోయి సౌలు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చేశాను ప్రభా అని దేవుణ్ణి అడగట్లా. ఇప్పుడు సమూయేలు సౌలు తరపున దేవుడిని అడుగుతున్నాడు. అలాగే మన ఇంట్లో ఎవరన్నా ఒక్కళ్ళు యథార్థ పరులు ఉంటే మీరు ప్రతిరోజు దేవుణ్ణి అడగండి. మీ కుటుంబంలో ఉన్న అందరి గురించి, ప్రభా నా కుటుంబంలో సరిగా లేరు, నిజమే, నేను కూడా సరిగా లేనేమో, కొన్నిసార్లు సందర్భాలు దాటిపోతున్నానేమో, తప్పిపోతాను ప్రభా, నన్ను కూడా సరిచేయి, అయితే వాళ్ళను కూడా సరిచేయి ప్రభా. ఇలా అడిగామా దేవుణ్ణి ఎప్పుడన్నా మనం? నిన్నమళ్ళ నాకు అడుగుతున్నామా దేవుణ్ణి? నిజంగా మనము దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉన్నామంటే ఆయన కృపనిచ్చేవాడిగా, మనల్ని బలపరిచేవాడిగా, మన బలహీనతల నుంచి మనం లేవనెత్తేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం కానీ అలాగ ఉన్నామా, దేవుడి దగ్గర ధన్యులమై ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనమంతా లేచి నిలబడదాం.